అంజిత గారు అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? నేనా? అంజిత మీరే కదా. నేను ఇంకా నా లైఫ్ ని పెళ్లి తర్వాతనే చూసిన. పెళ్లి తర్వాత ఎవ్రీ ఇయర్ వన్ ట్రిప్ మేము బయటికి పెళ్ళై మంచి పని అయింది అనుకుంటున్నారు ఇప్పుడు. ఏం చెప్పాలా, నా బంగారు కొండ నా కోసమే పుట్టినాడు, నన్ను భరించేదానికి పుట్టినాడు, భరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రాయలసీమ వచ్చింది యూట్యూబ్ నుంచి 5 to 6 వస్తుంది. 5 to 6 lakhs. 5 to 6 lakhs. ఐటీ ఎంప్లాయ్ 10 years ప్లస్ ఉంది. సో ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనేది మీకు తెలుసు. సో నాకు అవసరం లేదు. అయినప్పటికీ ఆడపిల్ల వీడియోలు చేసినప్పుడు కింద కామెంట్స్ వస్తా ఉంటాయి, ఏమనిపిస్తుంది? ఈ రోజుకి నేను చెప్తున్నా, పర్ఫెక్ట్ నాలెడ్జ్ ని నేను షేర్ చేస్తాను. అవి ఎంతవరకు రీచ్ వస్తాయి అసలు సీరియస్ గా అండి. ఇలాంటి మనుషుల్ని చూసినప్పుడు వాళ్ళకి ఏదో రోగం, ఏదో డిజార్డర్ లాగా మంచోళ్ళకి కామెంట్లు పెట్టడం కాదు, ఇలాంటి వాళ్ళని రోడ్లోకి ఈడ్చి కొట్టే వరకు చేయాలి. అంటే ఇంత ఘోరంగా ఆలోచించే స్థితి ఉందా అంటే వాళ్ళకి అసలు మెంటల్ గా వాళ్ళు ఎంత అసలు ఎలా పెరుగుతున్నారు అంటే మనుషుల్లో పెరగట్లేరా? అక్కడ అసలు ఆ వీడియోలో కూడా తండ్రి పాపకి ఊరికి ఉయ్యాలు ఊపుతున్నాడు. అందులో కూడా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడడానికి అసలు ఏంది ఆ వీడియో అంత వైరల్ అవుతుందంటే. మీ వారిని మీరు ఫస్ట్ ఎక్కడ చూసి? చెప్పాలంటే మా డాడీ మా వారు కూర్చొని తెలంగాణ సిస్టమ్ లో లాగా మంచి పార్టీలు కూడా ఛానల్ పోయింది ఏదైనా తేరా అంటే మా తమ్ముడు ఎట్లా అంటే నా కోసం ఏదైనా చేస్తుంటాడు. ఇప్పుడు ఈ ఫేస్బుక్ లు ఇన్స్టాగ్రామ్ లో వాటిల్లో కూడా ఫాలోవర్స్ ని భలే తెస్తాడు వాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి అట్లా. అసలు మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఫ్రీగా ఉంది తెలుసా, చాలా హ్యాపీ ఉంది, నాకు నవ్వు వస్తుంది. ఒకవేళ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తారా? బిగ్ బాస్ 8 ఛాన్స్ వస్తేనా? క్వశ్చన్ అడగడం మర్చిపోయినా, మీరు బెస్ట్ గా కుక్ ఏది చేస్తారు? నేనా? సంపేసిన కదా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు కాదు, సో యూట్యూబర్ అంజిత శ్రీనివాస్. నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నారు అక్క? నేను నిజంగా ఏంది నువ్వు లేదేంటి? నా ఫేస్ రియాక్షన్ చూడలేదా? లేదేంది నువ్వు పరిగెత్తుతావు అనుకున్నా నేను. అంటే మీరు అంత ఇయ్యలే గ్యాప్. సీరియస్ గా అసలు ఎంత నిజంగా భయపడ్డారా మీరు? అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కొంచెం భయపడ్డా, తర్వాత అర్థమైంది. మీరు నవ్వేసిరు కదా, అప్పుడు అర్థమైంది. సో రీసెంట్ గా మీరు మాట్లాడుకొని చేసిరా, మాట్లాడకుండా చేసిరా? అది అదా నిజం చెప్పండి, నేను ఏమనుకున్నా. నిజంగా అయితే మాట్లాడుకున్నారు? మాట్లాడలేదు. మాట్లాడకుండా వేరే కాన్వర్జేషన్, అంటే రాబిట్స్ కి ఫుడ్ వేద్దాం అన్నట్టు తెంచుకుంటా ఉన్నాం. ఫొటోస్ వీడియోస్ తీసుకోమో, ఎప్పుడన్నా ఇట్లనే పాటలు యాడ్ చేసి చేయొచ్చు అన్నట్టు అట్లా వీడియోలు తీసుకుంటా ఉన్నాం. ఇంకా సడన్ గా అమ్మ అట్లా భయపడిచ్చింది. నాకు ఎప్పటి నుంచో ఉంది అసలు డౌట్, చుట్టుపక్కల ఇట్లా ఇంత ఓపెన్ ఉంది కదా, మేబీ పాములు ఏమన్నా ఉంటాయా, మన ల్యాండ్ లో ఎప్పుడు కనవాళ్ళే ఉంటాయా అన్నట్టు ఉండే. అమ్మ అట్లా అనే వరకు నిజంగానే నేను ఆ రోజు ఉన్నాయి అనుకున్నా. కానీ నిజంగా ఇప్పుడు పాము వచ్చినట్టు ఏం చేస్తున్నా, మీరు అట్లనే కూర్చుంటుండేనా? నాకు మీరు నవ్విరు కదా, నవ్వే వరకు నాకు అర్థమైపోయింది. అదే మీరు నవ్వే వరకు నాకు స్ట్రైక్ అయింది, లేదంటే నిజానికి నేను భయపడుతుండే. ఫస్ట్ అయితే నాకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో భయపడ్డా, అది కనిపిస్తుందేమో మేబీ, అంటే ఒక షాక్ లో ఉండే. సో అంజిత గారు అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? నేనా? అంటే నిజానికి అంజిత మీరే కదా. నవ్వుతూ జనరల్ గా నాకు చాలా ఇష్టం, అంటే యూట్యూబ్ అనేది. నాకు యాంకరింగ్ అంటే మస్తు ఇష్టం, వాగడం అంటే బాగా. మా ఆయనని తల తినేస్తా రోజు, అట్లా జనాల తల కూడా చేయొచ్చు కదా యాంకరింగ్. అట్లా కాదు. సో ఇంకా అట్లా ఛానల్ స్టార్ట్ చేశాను.
రీచే బూస్టప్ అన్నమాట, బూస్టింగ్ లాగా ఉండే అట్లా అట్లా కంటిన్యూ అయిపోయింది. ఓకే. అంటే ఫస్ట్ ఎట్లాంటి వీడియోస్ చేద్దామని చెప్పేసి స్టార్టింగ్ అనుకున్నారు? అంటే యూట్యూబ్ పైన అసలు అవగాహన ఎట్లొచ్చింది? అంటే ఇట్లా చేస్తే ఇట్లా మనీ వస్తది, ఇట్లా వ్యూస్ వస్తాయి అంటే ఎవరైనా చెప్తానే కదా, ఎట్లా మనీ తెలిసింది? లాంటివి ఏం లేదు, అంటే తెలుసు నాకు మనీ ఓకే. రావని తెలియదు అన్నట్టు ఏం లేదు. హ్మ్. నేను మహాతల్లి ఇది చూస్తా, ఓహో! ఓకే. మీకు తెలుసు కదా, అవునవును. జాహ్నవి అవును. ఉంటది అవును. కదా. అవును. ఎప్పుడో నా పెళ్ళైన కొత్తల్లో ఆ టైంలో నేను బాగా చూసేదాన్ని తన హ్మ్. సిరీస్ అన్ని. ఓకే. ఆమె స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎంత ఎవాల్వ్ అయింది అంటే, స్టార్టింగ్ లో ఆమెనే 2 షేడ్స్ అంటే అవును. మేల్ అండ్ ఫీమేల్ అవును. అన్ని ఇట్లా గెడ్డంకి అవునవును. గీసుకొని ఇట్లా చేస్తూ అవును. ఆమె ఒక్కటే హ్యాండిల్ చేస్తూ, ఇప్పుడు ఆమె ఎంత ప్రొఫెషన్ గా అవును. సూపర్ యాక్టింగ్స్ లో లాగా అయిపోయింది అనమాట. ఆమె నాకు మస్తు ఇష్టం ఉంటుండే ఆ టైంలో. ఓకే. అబ్బాయి ఎంత బాగా చేస్తుంది, ఎంత బాగుంది ఈమె లాగా, అసలు నేను చెయ్యాలి అంటే నాకు ఎంత ఇష్టం ఉండే. ఓకే. అట్లా చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేసిన. అది ఎన్ని పెట్టానో, అన్నోన్ ఫ్యాట్స్ చెప్పాను, బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చాను, ఓకే. నెక్స్ట్ ఇట్లా వ్లాగ్స్ లాగా తీసాను. ఒక ఛానల్ ముందు, ఈ ఛానల్ కంటే ముందు ఒక ఛానల్ ఉండేది, హ్మ్. అందులో నేను బిగ్ బాస్ రివ్యూస్ పెట్టే వరకు 997 వరకు వచ్చింది సబ్స్క్రైబర్స్. ఓకే. ఆ టైంలో బిగ్ బాస్ బాగా ట్రెండ్ ఉండేది. హ్మ్. ఆ రివ్యూస్ చెప్పినా హ్మ్. సో ఇంకా ఛానల్ పోయింది. హ్మ్. ఆ రోజు నేను మస్తు ఫీల్ అయ్యి ఇంకా మళ్ళీ యూట్యూబ్ జోలికి వెళ్ళొద్దు అనుకున్నా. ఓకే. ఇంకా మళ్ళీ కొద్ది రోజులకి ఇంకా ప్రాణం గుంజుతుంది కదా ఒక్కసారి మనకు ఆ పిచ్చి పడితే, అవును. ఇంకా అట్లా పెట్టడం. ఈసారి అయితే ఈ ఫుడ్ వీడియోస్ వల్ల బాగా రీచ్ వచ్చేసింది. ఓకే. సో అంటే ఫుడ్ వీడియోస్ చేయాలని ఎందుకు అనిపించింది? వాంటెడ్ గా ఫుడ్ వీడియోస్ అని కాదు, హ్మ్. అమ్మకి యాక్సిడెంట్ అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసే కంటే కొద్ది రోజుల తర్వాత. ఓకే. అంటే హ్మ్. నేను ఛానల్ స్టార్ట్ చేశాను, చేసిన 1-2 మంత్స్ ఆ టైంలో అమ్మకి యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో ఇంట్లో ఎక్కువ వంటకాలు వండుకోవడం, రిలేటివ్స్ రావడం వల్ల ఆబ్వియస్ గా మనం ఎక్కువ వండుకోవడం. అవును. ఇంకోటి అప్పుడు అమ్మకి మేము మొక్కుకున్నాం అనమాట యాటన్ కోస్తామని. ఓకే. అట్లా యాటన్ కోయడము, మా దాంట్లో ఇంకా ఒట్టి తుణుకలు అవన్నీ పెట్టడం, ఇవన్నీ ఓకే. ఒక్క వీడియో పెట్టే వరకు అది ఫుల్ రీచ్ వచ్చింది. ఓకే. అబ్బా ఈ ఫుడ్ ఇది పెడితే బాగా రీచ్ వస్తుంది కదా అని ఇంకా కంటిన్యూస్ గా ఫుడ్ ఇది పెట్టడం స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో అంటే మీరు తింటారు కదా ప్లేట్లు వేసుకొని, అంటే నేను ఎక్కడో విన్నా డే మొత్తంలో వన్ టైమే తింటాం తర్వాత తినము అన్నట్టు ఎక్కడో అవును చెప్పినట్టు నేను విన్నా. అవునవును నిజంగానా? నిజంగానే. అంటే ఓకే. నేను అన్నం అయితే, హ్మ్. మిగతా చాయ్లు అయితే సమోసా, 5, కచోరీ, 6 అట్లేం పకోడీ, జిలేబీ. అవి కాదులే. నాకు ఇక్కడ లోకల్ సమోసా అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. లోకల్లో హ్మ్. గంట నుంచి నా ముందు అవి ఉన్నాయి. తింటారేమో అని చెప్పి చూస్తే మీరెవరు తినకపోయే వరకు సరేలే ఆత్రం ఆగలేక ఒకటి వేసేసిన. ఓకే. మిగతా అన్నం అయితే నేను ఎప్పుడైతే వీడియోలో చూపిస్తానో ఆ హ్మ్. పూట మాత్రమే తింటా, ఇంకా డేలో మొత్తం ఇంకా అసలు తినను. ఓకే. సో అంటే మీకు మీ ఇంట్లో ఉంటే బాగా అనిపిస్తదా? అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే బాగా అనిపిస్తదా? నాకు 2 ఇల్లులు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంత ఫ్రీడము, అంత సంతోషము 2 ఉంటాయి. 2 ఓకే. భేదం అయితే ఏమి ఉండదు. ఎందుకంటే హ్మ్. అమ్మ వాళ్ళు కంటిన్యూస్ గా నా దగ్గరికి వచ్చి వెళ్ళడం, మాది పెద్ద దూరం కూడా కాదు, 5 to హ్మ్. 6 కిలోమీటర్స్ దూరమే ఉంటది అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి. ఓకే. వాళ్ళు రెగ్యులర్ గా రావడం, నేను రెగ్యులర్ గా వెళ్ళడం. ఓకే. కాకపోతే మనం పుట్టి పెరిగిన ఇల్లు, ఆ మమకారం కొంచెం ఉంటది కదా, ఓకే. అదొక ఫీలింగ్ అంతే తప్ప డిఫరెంట్ గా ఇక్కడ అక్కడ అన్నట్టు ఏం లేదు. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారనుకో, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా వారు, మా ఇద్దరు 2 పిల్లలు పిల్లలు అంతే. అంతే. సో అక్కడ అక్కడ అమ్మ, నాన్న, తమ్ముడు. సో ఎంజాయ్ చేయడానికి తమ్ముడు ఉంటాడు. తమ్ముడు నా దగ్గర కూడా ఉంటాడు, బట్ రోజుకి ఒక్కసారన్నా నా దగ్గర రాకుండా ఉండడు. ఓకే. రోజులో ఒక్కసారన్నా నా దగ్గరికి వచ్చి నన్ను పరామర్శించే పోతాడు, అంటే ఏదో ఒకటి. అయితే మీరు ఇంటికాడ ఉన్నప్పుడు మీ వీడియోలు అంటే వీడియో ఎవరు తీస్తారు? అంటే కెమెరామెన్ ఎవరైతారు అక్కడ? ఫస్ట్ మొత్తం నాకు ఛానల్స్ లో అన్ని మా తమ్ముడే ఉండే, అంటే స్టార్టింగ్ గ్రోయింగ్ టైమ్ లో ఆ ఓకే. కుకింగ్ వీడియోస్ అన్ని మా తమ్ముడే. హ్మ్. తర్వాత రాను రాను కొన్నిట్లో నేను ట్రైపాడ్ పెట్టుకొని, కొన్నిట్లో మా వారు, మళ్ళీ మా తమ్ముడు, ఇట్లా ఓకే. ఇట్లా ఇప్పుడైతే ట్రైపాడ్ పెట్టుకొని అట్లా అట్లా మేనేజ్ చేస్తున్నా. ఓకే. మోస్ట్లీ 90% అయితే వాడి హ్యాండే ఉంటది అనమాట, వాడే నాకు తీసేది. ఓకే. అంటే యూట్యూబ్ ఛానల్ గురించి ఫస్ట్ తమ్ముడు ఏమన్నా చెప్పడం జరిగిందా మీకు? చెప్పిండు, ఎందుకు మే నీకు ఇవన్నీ, ఎందుకు? ఓకే. ఇవన్నీ నీకు అసలు ఎందుకు, ఇందులో ఏమే అంటే ఎంత పెట్టినా దీంట్లో ఏం రాదు అది ఇది అనేవాడు. నాకేమో ఫుల్ ఇష్టము. నేను ఫస్ట్ ఒక ఛానల్ పెట్టాను, అది పోయిందన్నా కదా, అప్పుడు ఇంకా నాకు ఎక్కువ, అంటే అంత చూసి సడన్ గా పోయేవారు, అరే ఏదైనా చేయరా ఛానల్ పోయింది ఏదైనా తేరా, అంటే మా తమ్ముడు ఎట్లా అంటే నా కోసం ఏదైనా చేస్తుంటాడు. ఇప్పుడు ఈ ఫేస్బుక్ లు, ఇన్స్టాగ్రామ్ లో వాటిల్లో కూడా ఫాలోవర్స్ ని భలే తెస్తాడు వాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి అట్లా చేసి ఇస్తుంటాడు. దీనికి కూడా ఏమైనా చేయరా అని అంటుంటే ఇవన్నీ ఎందుకు మే వద్దు అన్నాడు. ఇంకా ఫైనల్ గా నా ఇష్టానికి సరే ఇంతగానం చచ్చిపోతున్నావు కదా, నీకు వీడియోలు తీస్తాలే అంటే
సేమ్ అదే మాట అన్నాడా? ఇంతకన్నా చచ్చిపోతున్నావు. సీరియస్ గా నన్ను Okay. అసలు ముఖం మీదనే చెప్తాడు. ఓకే. సరే తీస్తాలే అని చెప్పి ఇంకా అట్లా వీడియోలు తీయడం అనమాట. సో తమ్ముడు వీడియోలు తీసి సపోర్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ అయిన ఉమెన్ బయటికి వచ్చి వీడియోస్ తీయడం కానీ ఏదైనా చేయడం కానీ సో అంటే హస్బెండ్ పర్మిషన్ లేకుండా ఏది చేయలేదు. ఏది జరగదండి. సో అంత సపోర్టివ్ అక్కడ నుంచి వస్తా ఉంది మీకు. సో ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను చేయాలనుకుంటున్నా అన్నప్పుడు సో అంటే అటు సైడ్ నుంచి ఎట్లా ఉండే? అసలు మా వారు చెప్పాలా, ఈ ఒకటి చెప్పాలంటే పెళ్ళైన తర్వాత ఆడపిల్ల ఇంటికి అమ్మ నాయన రావాలన్నా కూడా అది హస్బెండ్ సపోర్ట్, వాళ్ళు మూతిలు ఇట్లా ముఖాలు ఇట్లా పెట్టుకుంటే ఏ తల్లిదండ్రులు రాలేరు. అంటే అంత ఫ్రీగా మా ఇంటికి మా ఇంట్లో లాగా మా మమ్మీ డాడీ వస్తున్నారు అంటే అంటే వాళ్ళ ఇంట్లో ఎంత ఫ్రీగా అయితే ఉంటున్నారు అంటే అది మా వారి వల్లనే. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ లో క్రియేట్ చేస్తా అన్నప్పుడు కూడా మా వారు అసలు ఏం లే, నీకేం కావాలి, కెమెరాలు ఏమైనా తీసుకో, మంచి క్వాలిటీ పెట్టు, ఇట్లాంటివి ఫోన్లలో అవి పెడితే నీకు ఇంకా రాదు కాబట్టి కెమెరా ఏదైనా తీసుకుంటావా, నేను ఎంత డబ్బు అడిగితే అంటే ట్రైపాడ్ నేను 15,000 పెట్టి స్టార్టింగ్ లోనే అట్లా తీసుకొని ఉండే కెమెరా స్టాండ్ కి అని చెప్పేసి, దానికి కూడా చెప్పు తీసుకుంటావా అని చెప్పి ఎప్పుడు సపోర్టివ్. ఇదెందుకు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని అస్సలు ఆలోచించాడు. నువ్వేమనుకుంటున్నావు, నీకేమనిపిస్తుంది, నువ్వు ఏం చేసుకుంటావు, నీ హ్యాపీనెస్ కి నువ్వు ఏం చేసుకుంటానా, నీ వెనకాల నేను ఉంటా అంటాడు. నేను అది చాలా వీడియోస్ లో షేర్ చేసుకున్నా కూడా. కానీ నేను అది చూసిన షేర్ చేసుకోవడం. ఇంకో విషయం ఏంటంటే సో అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఉన్నప్పుడు ఒక్కోసారి వీడియోలో కనిపిస్తాడు. అంటే అమ్మ కూడా వంట చేస్తున్నప్పుడు కానీ వడ్డించుకున్నప్పుడు పక్కన ఉంటే అత్తయ్యని అడుగు అని అంటారు మీరు. అది అంటే ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే తెలంగాణ గానీ మన తెలుగు రాష్ట్రాల్లో సో అత్తయ్య ఉన్నప్పుడు అల్లుడు వెళ్ళడు, అల్లుడు ఉన్నప్పుడు అత్త వెళ్ళదు. సో ఇది కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో అవన్నీ ఎందుకు అసలు? అంటే రిస్ట్రిక్షన్స్ అంటే నిజానికి అత్త అల్లుడు మధ్యలో ఉంటాయి. ఇక్కడ అత్త అల్లుడు కాదు కదా, అక్క తమ్ముడు. ఎంతైనా కూతురు ఇచ్చినాక కూతురు ఇచ్చారు అని చెప్పేసి అది ఒకటి ఉంటది కదా. వీళ్ళు దూరంగా లేరు. చిన్నప్పుడు అందరు అమ్మమ్మ వాళ్ళ ఇళ్లలోనే పెరిగిరంట. మా మమ్మీ వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళు, వీళ్ళందరూ అక్క చెల్లెల పిల్లలు. అంటే మా మమ్మీ వాళ్ళ అమ్మ, మా అమ్మమ్మ, మా వారి వాళ్ళ అమ్మ, వీళ్ళు సొంతం ఒక్క రక్త సంబంధం అక్క చెల్లెళ్ళు. సో వీళ్ళందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా వరకు కలిసి పెరగడం. మా వారు కూడా ఐటీ ఎంప్లాయ్. సో ఇక్కడే జాబ్స్ అవన్నీ ఉండి బ్యాచులర్ గా ఇట్లా ఉండి పెళ్లికి ముందు ఇట్లా ఫెస్టివల్స్ గానీ ఇంక ఉండేది ఎవరం ఇక్కడ మా ఫ్యామిలీ ఉంది. మా వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా వారే ఉంటుండే. సో ఫెస్టివల్స్ కి ఇట్లా రావడం అంత ఏదో కొత్త, ఇన్ని రోజులు గ్యాప్ అనేది లేదు, కంటిన్యూస్ కలిసి ఉన్నారు కాబట్టి ఆ ర్యాప్ ఉంటది. చెప్పాలంటే మా డాడీ మా వారు కూర్చొని తెలంగాణ సిస్టమ్ లో లాగా మంచిగా పార్టీలు కూడా వేసుకుంటారు. అంత మంచిగా ఉంటారు అన్నమాట. తెలంగాణ సిస్టమ్ అయితే మీరు తెలంగాణ లాగానే మాట్లాడుతున్నారు. ఈ ఆట అన్నప్పుడే నాకు అంతే కదా. మీ వారిని మీరు ఫస్ట్ ఎక్కడ చూసారు? నేనా? అవును. అసలు మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఫ్రీగా ఉంది తెలుసా, చాలా హ్యాపీ ఉంది, నాకు నవ్వు వస్తుంది. నేనా అని సాగు కొడుతున్నా. ఫస్ట్ నేను చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు మా మామ వచ్చేవాడు. అంటే మా మమ్మీ వాళ్ళ సొంత తమ్ముడు ఆర్మీ నుంచి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఈయన కూడా వచ్చిండు అనమాట. ఇద్దరు మామలు వచ్చిర్రు. అదే ఫస్ట్ టైం నేను చూసింది. అప్పుడు నేను చాలా చిన్న పిల్లని. సో మీరు లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజే. ఓకే. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ప్రపోజల్స్ అట్లాంటివి ఏం లేవు. ఆయనకి నేనంటే మస్తు ఇష్టం ఉండే. డైరెక్ట్ గా వచ్చి అమ్మతోనే చెప్పి, అక్క నాకు నీ కూతురు అంటే ఇట్లా ఇష్టం అని. కాదు, ఇప్పుడు మీరు అన్నారు ఆయనకి నేనంటే చాలా ఇష్టం ఉండని. ఆ ఇష్టం ఎట్లా తెలుసు మీకు? అది తెలుస్తుంది. ఎట్లా అంటే ఇంట్లో మేము ఎంత మంది చుట్టాలమున్నా మా మామకి అదే మా వారికి ఎంత మంది కోడళ్ళున్నా వాళ్ళందరూ ఏం చెప్తున్నా చెవులోకి ఎక్కేది కాదు. నేను ఏదైనా అడిగినా చేసినా వెంటనే నాకు తెచ్చియడం. నేను ఆ అమ్మతోని మమ్మీ ఏం అడుగుతున్నా మీరు ఎక్కువ ఐస్ క్రీమ్స్ అట్లని కాదు, అంటే ఏదన్నా ఇప్పుడు ఏదైనా అంటే జనరల్ గా తను గోవాకి ఇట్లా వెళ్ళినప్పుడు అక్కడ లైటర్ లో పెన్నులో లేదా అక్కడ ఏమన్నా ఎందుకు మీకు లైటర్ అంటే అదేంద్రా రేడియో లైట్ అదే రేజర్ లైట్. సో అవన్నీ కొంచెం అక్కడ యూనిక్ ఉంటాయి కదా. అట్లాంటివి ఇట్లాంటివి ఏమన్నా అడిగినప్పుడు నాకు మాత్రమే తెచ్చిచ్చి మా తమ్ముడికి ఇచ్చి, అరే మీ అక్కకి రా వాళ్ళ ముందు ఇవ్వకు అని ఇట్లా చెప్తుండే. ఇంకోటి నాకు తెలియకుండా నా ఫోటోలు తీసుకోవడము, అవి నేను తర్వాత ఫోన్లలో చూడడము, ఇట్లా అన్ని నాకు అట్లా అనిపించేది అనమాట. ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుండే. చెప్పండి, అమ్మ వాళ్ళు ఏమనుకోరు మీకు? ఎప్పుడు చెప్పలేడా ఇట్లా? లేదు, చెప్పలే. అట్లాంటిది అస్సలు లేకుంటుండే.
పెళ్లికి ముందు మా పెళ్లి నేను మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను ఫోన్ చేయడం జరిగింది మీ వారికి. సో ఇది అడగమని చెప్పిండు. అవునా? అసలు సీరియస్ గా అసలు మా ఇద్దరి మధ్యలో పెళ్లికి ముందు అసలు ఇలాంటి ఒక కాన్వర్జేషన్ అనేదే లేదు. అంతకు ముందు ఒక రిలేటివ్ లాగా ఒక మామ లాగానే వస్తుండే, ఆయన ఇష్టం ఉండే లోపలనే పెట్టుకున్నాడు. కాకపోతే అది చూపించే విధానం అర్థమైపోతుందండి, అమ్మాయిలకి అర్థమైపోతుంది. అర్థమైపోయింది. సో అమ్మకి చెప్పంగానే అమ్మ రియాక్షన్ ఎట్లా ఉండే? అంటే నీతోటి అంటే మనం మాట్లాడడం జరిగింది? అమ్మ కూడా నాతో ఏం మాట్లాడలే అసలు. నాకు ఇష్టం అనేది కూడా మా మమ్మీకి కూడా తెలియదు. నాకు ఆయనకి ఇష్టం అనేది నాకు తెలుసు. అట్లా అని చెప్పి నేను ఎప్పుడు ఏమి ఓపెన్ అప్ అయిపోయి ఇట్లా అని కాదు. ఆయన నన్ను ఇష్టపడేవాడు. అట్లా అని చెప్పి నా దగ్గర వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేయడం, అంటే ఇట్లా ఏది చెప్పడం ఏది లే, నార్మల్ గా ఇట్లా ఉంటుండే. ఇంకా అమ్మతో వచ్చి చెప్పే వరకు అమ్మ ఆయనతో కూడా ఏం మాట్లాడలే. నీతో ఇప్పుడు నేను ఏం మాట్లాడను సీను, మన వాళ్ళని తీసుకొని రా, అదే మా హస్బెండ్ వాళ్ళ మామయ్య గారి తరపు ఉంటది కదా, అమ్మమ్మ గారి తరపు కాకుండా మామయ్య గారి తరపు నుంచి తీసుకొని రా అంటే ఇంకా వాళ్ళని తీసుకొచ్చారనమాట. ఇంకా అప్పుడు డైరెక్ట్ గా సాంప్రదాయబద్ధంగా అన్ని మాట్లాడి. అయితే నేను ఇక్కడ క్వశ్చన్ వేయాలనుకుంటున్నా. అయితే ఒకవేళ తను అమ్మకి చెప్పకుండా సో ఉంటే, ఒకవేళ అమ్మ వేరే అబ్బాయిని మీకు చూస్తే మీ రియాక్షన్ గానీ మీ ఒపీనియన్ గానీ ఏముంటుండే? అట్లా చూడకపోయేటోళ్ళు ఏమో. ఒకవేళ చూస్తే మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తుండేనా నాకు కూడా మామయ్య అంటే ఇష్టం అని? అట్లా ఇంకా అది ఆ సిచ్యువేషన్ రాలేదు. ఒకవేళ ఆలోచిస్తుంటే నిజానికి పెళ్లి అనే ఆలోచన చేసే కంటే ముందే నా పెళ్లి అయిపోయింది. బీటెక్ సెకండ్ ఇయర్ లోనే అయిపోయింది. మనం చదువంతా అయిపోయినాకనే మన పెళ్లి ఆలోచన అనేది వస్తుంది. అప్పుడు మనకు ఒకటి ఇది చెప్పాలి లేదా నేను ఇట్లా అనేది ఒక ఆలోచన ఉండేదేమో. అప్పుడు ఏ ఆలోచన లేకుండా, అంటే పెళ్లి అనేది ఏది లేకుండా ఇంకా చేసేసారు కాబట్టి ఇంకా అయిపోయింది. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ కుకింగ్ విషయాలు అవన్నీ పక్కన పెడితే, సో మటన్ షాప్ కి వెళ్ళి మనం మటన్ గానీ బోటి గానీ అవన్నీ తెచ్చుకుంటే కట్ చేసుకొని తెచ్చుకుంటారు చాలా మంది. అవును. సో మీరు ఇంటికి వచ్చినప్పుడల్లా మీ నాన్నగారు అదే తీసుకొని వస్తారు కదా, లంగ్స్ అయినా ఆ దుబ్బ ఏదో అని అంటారు కదా, సో అది తీసుకొని వచ్చారు మంచిగా సింక్ లో పెట్టి, అంటే ఆ రోజు మనకి ఇది యూట్యూబ్ లలో చూపిస్తారు కదా, అంటే స్మోక్ చేస్తే లంగ్స్ ఇట్లా అయిపోతాయి అని, అది ఉబ్బినట్టు క్లోజ్ అయినట్టు, అది భలే సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. డాడీ ఒకసారి తెచ్చినప్పుడు అరే ఇవి సేమ్ మనిషి లంగ్స్ ఉన్నట్టే ఉన్నాయి కదా, ఒకసారి వాటర్ పడితే ఎట్లా అవుతుందో చూద్దాం అని చెప్పి పట్టిన, అవి ఉబ్బిపోయినాయి బాగా. అసలు చూసి షాక్. ఇవి మన వ్యూవర్స్ కి షేర్ చేసుకుందాం అంటే ఇది ఎవరికి తెలియదు కదా, మామూలుగా బోటీ కూడా ఇట్లా ఉంటాయి అందులో ఎవరు కూడా అట్లా రియల్ గా అట్లా తీసుకురారు. అంటే వాళ్ళు మటన్ షాప్ లో ఇట్లా తగిలేసి పెడతారు కానీ ఎవరు కూడా ఇంటికి అట్లా తీసుకురారు అనుకుంటా, నాకు తెలిసి. తీసుకురారా? మా డాడీ ఎప్పుడు తెచ్చినా అట్లనే తెస్తాడు. అంటే మా డాడీ క్లీనింగ్ అదంతా మంచిగా మా మమ్మీ చేస్తుంది, అట్లా కూడా తీసుకొస్తారు. బట్ చాలా మంది కట్ చేసుకొని వస్తారు కదా అని నేను అంటున్నా. అట్లనే తెస్తాడు మా డాడీ ఇప్పటికి కూడా. సో మీరు వాటర్ నింపారు కదా, సో అక్కడ ఏంటంటే నేను సైన్స్ స్టూడెంట్ ని అందుకని చెప్తున్నా. సో ఊపిరి పీల్చుకున్నప్పుడు అది ఇట్లా మీరు వాటర్ వేసినప్పుడు అవి ఇట్లా ఉబ్బుతాయి అనమాట. సో అంటే ఇట్లా అయిపోతుంది, దాని తర్వాత వాటర్ తీసేయంగానే ఇట్లా అవుతుంది. అంటే మనము ఊపిరి తీసుకున్నప్పుడు అంటే గాలి మన లోపలికి వెళ్ళినప్పుడు బెలూన్ లాగా ఇట్లా ఇట్లా వస్తుంది, దాని తర్వాత ఊపిరి తీసినప్పుడు ఇట్లా. సో అది ఆ లంగ్స్ అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి లైవ్ లో మనం చూపిద్దామని ఇంకా అట్లా వీడియో తీసిన. అయితే మీ తమ్ముడు వచ్చి ఏందమ్మా అదే అని అన్నాడు ఆ వీడియోలో. సో ఇట్లాంటి వీడియోలు చేసినప్పుడు కింద కామెంట్స్ వస్తా ఉంటాయి, ఏమనిపిస్తుంది? నేను అస్సలు పట్టించుకోను తెలుసా. ఎందుకంటే అవన్నీ ఏందో అంటే ఏం కామెంట్స్ పెడతారు, ఓర్వక ఇదా అదా అదా ఇదా అంటారు. సరే నేను ఏవి కాదు, ఈ రోజుకి నేను చెప్తున్నా పర్ఫెక్ట్ నాలెడ్జ్ నేను షేర్ చేస్తా. అవి ఎంతవరకు రీచ్ వస్తాయి చూసే వాళ్ళని బట్టే చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఏదైతే వాళ్ళు ఇంట్రెస్ట్ గా చూస్తున్నారో దానికి తగినట్టే కదా మనం షూట్ చేసి పెట్టేది. సో కుకింగ్, ఫుడ్, తినేది వీటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి ఇంకా అవే తీస్తున్నా. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే, నేను ఇక్కడ ఈ కామెంట్స్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటంటే నేను ఈ వీడియో చూసినప్పుడు నేను కూడా బాధపడ్డా. ఏదంటే ఫస్ట్ టైం మీ నాన్నగారిని మీరు వీడియోలో చూపించడం జరిగింది. సంథింగ్ ఒక ఫామ్ హౌస్, ఒక కన్స్ట్రక్షన్ ఏరియాలో నాన్న మీరు ఇట్లా నడుచుకుంటూ వస్తారు, అమ్మ ఒక సైడ్ నుంచి వెళ్ళింది. సో ఆ వీడియోకి అసలు కామెంట్స్ దళిద్రంగా పెట్టారు. నేను అది చూసి చాలా షాక్ అయినా. అంటే నేను మీ ఇద్దరు భార్య భర్తలు అనుకున్నా, సో వీడెవడు ఇట్లా పెట్టారు. మీరు నిజంగా చూసిరా లేదా? నేను చూసిన వీడియో. అంటే నేను ఇంటర్వ్యూ ఉన్నందుకు నేను చూడలేదు, మీరు రిలీజ్ చేసినప్పుడే నేను చూసిన. ఇన్స్టాగ్రామ్ అనుకుంటా. మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో అసలు నేను ఏ కామెంట్ సెక్షన్ అనేది ఓపెన్ చెయ్య. ఓకే. ఎందుకంటే అందులో అసలు
ఓవర్ గా వేలల్లో వస్తుంటాయి. నాకున్న ఇంత బిజీ షెడ్యూల్లో అంటే పిల్లల్లో గానీ, ఫ్యామిలీ గానీ, అటు బిజినెస్ గానీ, ఇటు యూట్యూబ్ గానీ అంత తీరికతో అయితే ఉండను. సో ఇన్స్టాగ్రామ్ చూడను. ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్, యూట్యూబ్ లో కామెంట్స్ అప్పుడప్పుడు వీలుని బట్టి, అంటే నైట్ లో మనకి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ దొరికినప్పుడు అవి చూస్తా తప్ప ఇన్స్టాగ్రామ్ లో అసలు నేను ఓపెన్ చేయను, స్పందియను. ఇంకోటి లోకం అట్లా అయిపోయింది. అట్లా పెడుతున్నారంటే వాళ్ళ మెంటల్ స్థితి అట్లా ఉందని చెప్పి వాళ్ళని చూసి మనం సిగ్గుపడాలి. పెట్టే మనల్ని చూసి మనం కాదు. ఒక తండ్రిని బిడ్డని అనుకుంటున్నారంటే వాళ్ళలో ఉంది ఫాల్ట్. ప్రేమగా ఉండరా అక్కడ? ఇంకా నేను ఏం చేసిన ఊరికే నడుచుకుంటూ వచ్చిన దాంట్లో కూడా అసలు రీసెంట్ గా ఈ మధ్య ఒకటి టాపిక్ ఫుల్ వైరల్ అవుతుంది కదా. అవును, అక్కడ వాళ్ళనే అంటే వాళ్ళు ఎంత తప్పుగా ఆలోచిస్తున్నారు అనేది అక్కడ మనకే అర్థం అవ్వట్లేదు. సో అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇట్లాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఆ వీడియో వాళ్ళు చేయడం గానీ, అది కూడా ఒక హీరో స్పందించి దానిపైన మాట్లాడిన తర్వాత గవర్నమెంట్స్ స్పందించడం జరిగింది. అప్పటి వరకు అసలు ఎవరు స్పందించలేదు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారా? అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మీరు ఏం చెప్తారు ఒక యూట్యూబర్ గా? అసలు సీరియస్ గా అండి, ఇలాంటి మనుషుల్ని చూసినప్పుడు వాళ్ళకి ఏదో రోగం, ఏదో డిజార్డర్ లాగా మంచోళ్ళకి కామెంట్లు పెట్టడం కాదు, ఇలాంటి వాళ్ళని రోడ్లోకి ఈడ్చి కొట్టే వరకు చెయ్యాలి. ఎవరైతే ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టుకుంటూ ఒక గ్రూప్ తయారని చూస్తారా, ఇలాంటి వాటికి ఉండాలి తప్ప అంతేగాని మంచి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు సక్సెస్ అవుతుంటే చూసి ఇది అవ్వలేక చెయ్యలేక కాదు. అసలు నాకు ఈ నెగిటివ్ పీపుల్స్ గురించి ఆలోచిస్తే బ్రెయిన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఏంది ఇంత ఇంత చిన్న బుద్ధిగా ఉన్నారా, అంటే ఇంత ఘోరంగా ఆలోచించే స్థితి ఉందా, అంటే వాళ్ళకి అసలు మెంటల్ గా వాళ్ళు ఎంత అసలు ఎలా పెరుగుతున్నారు అంటే మనుషుల్లో పెరగట్లేరా అక్కడ? అసలు ఆ వీడియోలో కూడా తండ్రి పాపకి ఊరికే ఉయ్యాలుతున్నాడు, అందులో కూడా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడడానికి అసలు ఏంది ఆ వీడియో అంత వైరల్ అవుతుందంటే ఎంతమంది చూస్తే వైరల్. నిజం చెప్పాలంటే ఈ గవర్నమెంట్స్ కూడా అసలు పట్టించుకోవట్లేదు. అంటే ఇప్పుడు నిజం చెప్తున్నా, ఇప్పుడు పిల్లలందరూ స్కూల్ కి ఈ కరోనా వల్ల చాలా మంది ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇన్స్టా ఏంది, ఈ యూట్యూబ్ గానీ, ఎఫ్బి గానీ బూత్ వీడియోలు అన్ని అసలు ఎవరు పట్టించుకోవాలి? ఇవన్నీ గవర్నమెంట్స్ పట్టించుకోకుండా ఎందుకు, ఇంకా వేస్ట్ కదా. సో అంటే ఈ జనరేషన్ పిల్లలు కూడా చాలా అది ఉన్నారు. వాళ్ళకి తోడు ఇప్పుడు వీళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్, మళ్ళీ వీళ్ళందరూ ఈ వీడియోలలో మాట్లాడిన అదే కదా, ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ గానీ అదంతా అంత బాగున్నా కూడా వాళ్ళ మెంటల్ స్థితి అట్లుంది. మంచి వాటికి పెట్టకుండా ఇలాంటి వాటికి. అదే అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు నాన్నగారి గురించి నేను చెప్పడం జరిగింది కదా. సో దానిపైన సూటిగా వాళ్ళకి ఏమన్నా మీరు సమాధానం చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి చెప్పండి. నేను ఏమీ ఎందుకు తెలుసా, వాళ్ళని చూసి నవ్వుకుంటున్నా నేను. ఎందుకంటే ఎంత ఘోరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే ఆలోచన శక్తి ఒక తండ్రికి బిడ్డకి పోల్చుకునే శక్తిలో కూడా మీరు లేరు. అసలు ఇంకా ఏం మాట్లాడతాం? అక్కడ వాళ్ళ లైఫ్ చెప్తుంది వాళ్ళకి సమాధానం, ఇంకా నేను ఏం చెప్పను. ఓకే. సో అంజిత గారు అసలు ఏం చదువుకున్నారు? బీటెక్. ఏ కాలేజ్? అనురాగ్ కాలేజ్ అండి. కంప్లీట్ చేసిరా? బ్యాక్లాగ్స్ ఉన్నాయా? సీరియస్ గా చెప్పాలంటే ఉన్నాయి కాబట్టి అడిగినా. బీటెక్ సెకండ్ ఇయర్ లో పెళ్లి అయింది. ఆ తర్వాత ఇయర్స్ ఏమో కాలేజ్ కే పోకుండా ఎగ్జామ్లు రాసిన. సో ఏడు నుంచి వస్తుంది అదే బీటెక్ లో సెకండ్ సెమ్ ఉంటది కదా, నా పెళ్ళైన 1 వీక్ ఎగ్జామ్స్ ఉండే. సో అన్ని గోవింద అయిపోయినాయి అన్ని. ఒకవేళ మ్యారేజ్ కాకపోయి ఉంటే ఏమన్నా జాబ్ చేయాలని అనుకున్నారా మీరు? జాబ్ అంటే చేయాలని ఉండే, అప్పటికి ఉండేదేమో. అంటే మేబీ నాకు జాబ్ వాటికన్నా కూడా ఎక్కువగా ఇట్లాంటి యాక్టివిటీస్ అంటే నాకు గుర్తుకొచ్చింది. ఏదన్నా ప్రమోషన్ వస్తే ప్రమోషన్ చేసుకొని రావాలి, అక్కడికి వెళ్ళి నిజంగా మా అమ్మ కాలు నొప్పులు అని చెప్పేసి హాస్పిటల్ ప్రమోషన్ చేస్తారా? లేదు లేదు, నిజంగానే అమ్మకి కాలు నొప్పి. నిజం చెప్పండి, నేను ఏమనుకో నిజంగానే కాలు నొప్పి ఉండే. అది కూడా ఎంట్రీ నుంచే వెళ్ళి రిజిస్ట్రేషన్, అదే కదా. ఈ కంటెంట్ అంతా మీరే క్రియేట్ చేసిరా, హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిరా? అంటే అది నిజంగానే అమ్మ కాలు నొప్పి ఉండే. సో దీన్ని జనాలకు కూడా చెప్దామని చెప్పి వాళ్ళు అట్లా తీసేది. అదే ప్రమోషన్ అని నాకు తెలుసు, చాలా మందికి తెలుసు, కానీ అది ప్రమోషనే కానీ అడుగుతున్నా అంతే. కానీ కాలు నొప్పులు లేవు కదా? ఉన్నాయి. లేవని చెప్తానే నేను సాటిస్ఫై అవుతా. ఎందుకు మమ్మీని ఒక 2 రౌండ్లు అట్ట పెట్టి కొట్టమని చూద్దాం. మమ్మీ ఇంత ఎంగు ఉంది, మీకే చెల్లెల్లాగా ఉంది మమ్మీ. మా అమ్మ అట్లా అనిపిస్తుంది అంతే. ఓకే సరే, మీకు కాలు నొప్పులు ఉన్నాయా? నాకేం లేవు. మీకే లేవు, మరి మీ చెల్లెలకి ఎట్లుంటాయి? అరే అవునా? కాదంటారా? నేను ఉన్నాయేమో అనుకున్నా. సో
నెల జీతం ఎంత వస్తుందంటే ఏమని చెప్తారు? ఎందులో అంటే నుంచి? ఇన్కమ్ యూట్యూబ్ నుంచి యూట్యూబ్ నుంచి 5 to 6 వస్తది. 5 to 6 lakhs. 5 to 6 lakhs. ఏం చేస్తున్నారు డబ్బులన్నీ? ఒక్కొక్కసారి 4 కూడా వస్తది. ఓకే. మాకు 5 to 6 వేసుకుంటాం మేము అంతే. 3 కూడా వస్తది. ఏం చేస్తున్నారు అవన్నీ డబ్బులు? ఏం చేస్తాం అంటే చాలా చేస్తాం కదా, పైసలు ఎవరికైనా తక్కువైతాయా? లైఫ్ లో చాలా ఉంటాయి. అదే అందరు 5 to 6 వస్తాయంటే ఎంత చెట్టుకు అంత గాలి. ఓకే. మనది ఎంత ఉందో దానికి బొక్కలు, తగిన బొక్కలు కూడా అన్ని ఉంటాయి కాబట్టి పూరుస్తాం అంటే. ఇంట్లో కూడా చాలా రుబాబ్ చేస్తున్నారంట కదా, మీకన్నా ఎక్కువ నాకే వస్తున్నాయి డబ్బులని. నేనా? అవును. అస్సలు చెయ్య అట్లా. నేను ఫోన్ మాట్లాడినని చెప్పిన కదా, నేను అడగమని చెప్పి. అసలు నేను అట్లా చెయ్యనే చెయ్య. ఏదో ఆయన దగ్గర అట్లా మజాక్ చేస్తా. ఆయన నాకంటే ఎక్కువ అట్లా ఏమి ఉండదు. మజాక్ ఎట్లా చేస్తారా మీరు? ఆయన కాడే ఏదో అట్లా సతాయిస్తా. పైసలు కూడా అడిగితే నా పైసలు అని అంటున్నారు. అసలు నా అనే పదం రానే రాదు మా ఇద్దరి దగ్గర. ఓకే. నా అనకుండా మన అని అంటారా? అసలు పైసలు అన్ని ఒక్క దగ్గరే ఉంటాయి. ఓకే. ఎక్కడుంటాయి? ఎక్కడుంటే అందుకని అడ్రస్ చెప్పండి. ఎక్కడుంటే అక్కడ ఉంటాయి. సో ఇది నీ నా అనేది ఏమి ఉండదు, అన్ని ఒక దగ్గర అట్లా ఉంటాయి. అది పైసలు అంతే మనకి. కానీ అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం అంటే ఒక యూట్యూబ్ ఫ్యామిలీ లాగా ఒక్కో ఛానల్ పెట్టుకున్నారు. ఫ్యూచర్ లో పిల్లలకు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టే ఆలోచన ఏమన్నా? పిల్లలకైతే లేదు, మా వారికి పెట్టిస్తాం. ఓకే. సరే, ఏ కంటెంట్ ఉంటుంది అందులో? ఇది ఏదో చెప్పినా మీతో ఫన్నీగా. లేదు లేదు, ఆలోచన ఉంది కాబట్టి చెప్పండి. అంటే మీరు ఈ ఫ్యామిలీ మొత్తం ఉందంటే అంతకాడికి అయితే ఫ్యామిలీ మొత్తం అందరికీ వస్తుందని, పిల్లల వరకు అయితే ఇప్పుడు వరకు లేదు, వాళ్ళకి పెట్టాలని కూడా అనుకోను. ఓకే. అయితే ఒక రీల్ లో మీరు ఇన్ని డబ్బుల కట్టలు చూపించి ఇంత వస్తుంది అనుకున్నా, ఇంత రాలేదా అన్నారు కదా. సో అంత డబ్బు వచ్చిందా రాలేదా? తర్వాత వచ్చింది. అప్పుడు రాలేదు. ఫస్ట్ రాలే. ఓకే. ఫస్ట్ పెట్టినప్పుడు రాలే, తర్వాత వీడియో పెట్టినప్పుడు వచ్చింది. ఓకే. అయితే యూట్యూబ్ కి ఇన్ని డబ్బులు వస్తాయని మీరు అనుకున్నారా? ఫస్ట్ డబ్బులు వస్తాయనే తెలుసు, డబ్బులు వస్తాయి అనేది తెలుసు, అంతేగాని లక్షలు వస్తాయి, వేలు వస్తాయి, ఇన్ని వస్తాయి, అన్ని వస్తాయి అని తెలీదు. నాకు కూడా ఫస్ట్ ఏం లక్షలు ఏం రాలే. ఫస్ట్ కొన్ని వచ్చినాయి. 10,000, 18,000, 24,000 ఇట్లే స్టార్ట్ అయినాయి. తర్వాత రాను ఇది ఓన్లీ యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఒక్కటే కాదు, మొత్తం అన్ని కలిపి ప్రమోషన్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో కూడా మనకి ప్రమోషన్స్ వస్తుంటాయి కదా, అవి కూడా కలిపి అన్ని కలిపి. ఓకే. అంటే ఓన్లీ అంటే ఇప్పుడు మీరు ఇందులో చేస్తున్నారు కాబట్టి ఇంత వస్తుంది కదా, ఒకవేళ జాబ్ చేస్తుంటే ఇంత రాకపోతుండే. ఎందుకు, నేను ఇప్పుడు ఎక్స్ బిజినెస్ కూడా, మాకు షాప్ కూడా ఉంది. అంటే అది నేను పర్సనల్ గా పెట్టుకుంది, మా డాడీ పెట్టించింది. నాకు అందులో కూడా నేను ఎర్న్ చేస్తూనే ఉంటా. మరి ఇందులో లేకపోతే అందులో రావు అనేది అయితే ఏం లేదు. ఎక్కువ ఇన్కమ్ ఇక్కడే వస్తుంది కదా మనకి. ఇప్పుడు వస్తుంది, ఏదో 1 నెల 2 నెలలు వస్తుంది. ఇది లైఫ్ లాంగ్ అనేది ఉండదు కదా, లైఫ్ లాంగ్ ఉంటది. యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుంది, అన్ని రోజుల వరకు ఉంటది కదా మనకు. ఇంతే ఇన్కమ్ రాదు కదా స్టాండర్డ్. మీరు కంటెంట్ ఎంత ఇస్తే అంత ఉంటది, జనాలు ఎంత చూస్తే అంత ఉంటది. అది కూడా మన పైన ఆధారపడి ఉంటది. రోజు మనం 10 వీడియోలు వేసినా సో వ్యూస్ ని బట్టి డబ్బులు వస్తాయి కాబట్టి. సో అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏముందనంటే, యూట్యూబ్ బెటర్ అంటారా, జాబ్ బెటర్ అంటారా? అంటే ఇప్పుడున్న జనరేషన్ కి మీరు ఏం చెప్తారు? నిజానికి ఇక్కడ ఎవ్వరు మనకు ఓనర్ కాదు, మనకి మనం ఉండి. యూట్యూబ్ బెటర్ అని నేను చెప్పను, బిజినెస్ కూడా బెటరే అంట. జాబ్ అట్లా అని చెప్పి జాబ్ బెటర్ కాదని కూడా నేను చెప్పను. సిచ్యువేషన్స్ తగినట్టు కొంతమంది ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేరు, వాళ్ళ సిచ్యువేషన్ కు ఉన్నట్టు ఒకరి దగ్గర పని చేయాల్సిందే. స్టాండర్డ్ గా ఎవ్రీ మంత్ మనకు కొన్ని కావాల్సిందే, అంటే ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ గా శాలరీ రావాల్సిందే. ఇప్పుడు బిజినెస్ లో అంటారా, క్లిక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, 1 నెల రావచ్చు రాకపోవచ్చు, బేర్ చేసే అంత కెపాసిటీ మన దగ్గర ఉండాలి. అట్లా ఉండేటట్టు అయితే ఒకరి కింద పని చేయకుండా మనది మనమే వచ్చిన 10,000 అయినా రాజులాగా ఉండొచ్చు. అట్లే యూట్యూబ్ కూడా ఒకరు మనకి హెడ్ కాదు, ఓపిక ఉన్నన్ని రోజులు వీడియోలు పెడతారు, లేదంటే వద్దు పెట్టకుండా ఉంటారు. డబ్బు వస్తే వస్తుంది, రాకపోతే రాకుండా ఉంటది. ఎవడు వచ్చి మనల్ని నువ్వు ఈ పని చేయలే అని క్వశ్చన్ చేసేటోడు ఉంటాడు. ఇందులో ఆ బెనిఫిట్స్ ఉన్నాయి తప్ప ఇది అది అని కేటగిరీల వైజ్ చెప్పలేము. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ని బట్టి, మనకున్న సిచ్యువేషన్స్ ని బట్టి. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి మరి బతికిందంత మా వారి జాబే కదా, మా మ్యారేజ్ అయ్యి. సో జాబ్ డిగ్రేడ్ చేయలేను నేను, ఎందుకంటే అదొక స్టాండర్డ్, మనకి శాలరీ రావడం ఇట్లా. ఆ తర్వాత నేను బిజినెస్, నా ఇండిపెండెంట్ గా ఒక ఉమెన్ గా నేను ఇండిపెండెంట్ గా నిల్చొని నాకంటూ నేను 10,000, నాకు టైమింగ్స్ ఏం లేవు. నా షాప్ లో నేనే ఉన్నారు, నేను ఎప్పుడు పోతే అప్పుడు వర్కర్స్ ఉంటారు, ఎప్పుడు పోతే అప్పుడు నేను చూసుకుంటా చేసుకుంటా నా పిల్లల్ని, నేను నా ఫ్యామిలీకి టైం ఇస్తున్నా. ఇట్లా ఇప్పుడు యూట్యూబ్ కూడా సరదాగా ఏదో కాసేపు వీడియో తీస్తా, వస్తుందా రాకున్నా కూడా నాకు బిజినెస్ ఉంది, మా వారు ఇట్లా ఉంది కాబట్టి ఏది ఎక్కువ తక్కువ అనేది చెప్పలేము. కాదు, ఇంత బాగా అసలు మాటలు ఎక్కడ నేర్చుకున్నారు? మాటలు నేర్చుకున్నా అమ్మ దగ్గరే. అంటే అమ్మ మాట్లాడరు, అంత ఎక్స్ప్రెస్ చేస్తారు, ఆ ఎక్స్ప్రెషన్ ని నేను అట్లా.
కాదు అంటే ఇన్ని వర్క్స్ అంటే మీరు ఒక్కలే చేస్తున్నారు, అటు బిజినెస్, ఇటు యూట్యూబ్ ఛానల్, ఇటు పిల్లలు. అంటే నేను ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా సాటర్డే సండే ప్లాన్ చేద్దామంటే లేదు పిల్లలు ఉంటారు, సో పిల్లలు లేనప్పుడు చేయాలి, మళ్ళీ దాని తర్వాత వేరే షూట్స్ ఉన్నాయి, ఇన్ని గణం ఉన్నాయి. ఈ బిజీ షెడ్యూల్లో కూడా మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత బిజీ షెడ్యూల్లా సో ఇన్ని వర్క్ చేస్తున్నారుగా, ఎప్పుడన్నా అలసట కానీ ఏదన్నా అనిపిస్తుందా? నిజానికి వస్తుందండి. అంటే ఇక్కడ నేను ప్రతి దానికి నాకు ప్రయారిటీ ఎక్కువ ఇస్తా. ఓకే, ఫ్యామిలీకి, హస్బెండ్, మా వారికి నాకు టైం కంపల్సరీ కావాలి. పిల్లలు ఇద్దరు ఉన్నప్పటికీ పిల్లలు పుట్టేశారు అయిపోయింది, మొత్తం జీవితం అంతా సంపాదించాలి వాళ్ళకే, మనకు టైం లేకుండా ఇద్దరం బిజీ అన్నట్టు కాదు. వాళ్ళు ఈవినింగ్ 5కి వస్తారు, మా వారు 4కి వస్తారు, ఇద్దరం ఆ గంట టైం స్పెండ్ చేయడం. తనకి వీక్ ఆఫ్ ఆల్టర్నేట్ డేస్ లో ఆఫీస్కి వెళ్తారు, ఆల్టర్నేట్ డేస్ ఇంట్లో ఉంటారు, మేమిద్దరం టైం స్పెండ్ చేయడం చాలా పర్టికులర్ ఉంటాం. ఆ టైమ్స్ లో ఆయనకు వీక్ ఆఫ్ లో కూడా నేను అసలు ఈ షూట్లు ప్రమోషన్లు ఏది పెట్టుకోను. దాని వల్ల నాకు దొరికిన కాసేపు టైంలోనే లోడ్ అయిపోతుంది, అంటే ఓవర్ ప్రెజర్ లాగా. ఈవెన్ పిల్లలకి కూడా అంతే, అంటే వాళ్ళకి ఇచ్చే టైంలో కంపల్సరీ పిల్లలే. నాకు పెళ్ళైన తర్వాత నేను నెక్స్ట్ స్టడీస్ కాలేజ్కి పోకపోవడానికి కారణం కూడా అదే. నాకు పెళ్ళైపోయిన వెంటనే నేను కన్సీవ్ అయిపోవడం వితిన్ 1-2 monthsకే. సో నేను కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండే. ఇంకోటి నాకు 20 yearsకి 2 పిల్లలు పుట్టేస్తున్నారు తెలుసా. అంటే నేను ఆ టైంలో నా పిల్లలే నా ప్రపంచంగా నేను ఫీల్ అయినా. ఇప్పటికి కూడా నా ఫ్రెండ్స్కి ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు అంటారు ఎందుకే నీకు ఇప్పుడు అప్పుడే పెళ్లి పిల్లలు బాధ్యతలు అని చెప్పి. బాధ అనిపిస్తుందా మరి అట్లా వాళ్ళు అన్నప్పుడు? ఏం లే, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా ఇదే రోడ్డుకి రావాలి కదా, ఇదే లైఫ్ స్టైల్ కి రావాలి. నేను తొందర వచ్చేసిన వాళ్ళు రిలీఫ్ అయ్యే టైంకి, అంటే వాళ్ళు బాధ్యతలు చూసే టైంకి నేను రిలీఫ్ అయిపోతా. అంటే మా మమ్మీ లాగా, మమ్మీ 15 years లో పెళ్లి అయిపోయి వెంటనే మేము పుట్టేసి ఇప్పుడు చూసారా నాకు మీరు అంటున్నారు కదా చెల్లి లాగా ఉంది అని, అన్ని చూస్తుంది అమ్మ. అదే మనము 30 yearsకి 35 yearsకి పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలని కానీ వాళ్ళకి మన అవసరం ఉండేటప్పటికి మనం చేయలేని పొజిషన్ కి ఉండకూడదు అనేది నా సిద్ధాంతం. సో అట్లా ఏటికి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తా. ఇంకోటి బిజినెస్ అంటారా, చేయాల్సిన అవసరం అసలు నిజానికి నాకు లేదు. ఎందుకంటే మా వారు మంచి ఐటీ ఎంప్లాయ్ 10 years ప్లస్ ఉంది. సో ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనేది మీకు తెలుసు. సో నాకు అవసరం లేదు. అయినప్పటికీ ఆడపిల్ల వస్తుంది అనేది ఇంట్లో కూర్చోకూడదు. అంటే నాకు అప్పటికి పిల్లలు అయిపోయింది, స్కూల్స్కి వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్ళేటప్పటికి నేను ఖాళీగా ఉండద్దు. ఏం చెప్పాలా, నా బంగారు కొండ, నా కోసమే పుట్టినాడు, నన్ను భరించేదానికి పుట్టినాడు, భరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రాయలసీమ వచ్చింది అవునా. సో ఇంకా నా కోసం పుట్టినాడు, ఇది ఎన్నైనా చెప్పచ్చు ఆయన కోసం. నా ఇప్పుడు ప్రతి నవ్వు ఉంది కదా, ఈ నవ్వు వెనకాల మా వారు ఉంటారు. సో ఇంకా ఇంకేం చెప్తాం. ఎప్పుడైనా కొట్టడం జరిగిందా మిమ్మల్ని? ఎవరు? మా ఆయన నా తిట్టడమే జరగదు, ఇంకా కొట్టడం. మీరు కొట్టడం జరిగింది? లేదు లేదు, తిడతారు కదా మీరు. నేనా ప్రతిరోజు గయ్యాలి గంపలే కొర్లుతా ఉంటా అంటాడు ఆయన. ఏదైనా రోజు నాకు బాగాలేకుండా నేను గమ్మునుంటే, ఏమే ఈ రోజు అరవలేదు నాకు ఎందులా ఉంది, అరవడం అంటే ఏదో గొడవని కాదు, అదొక రకమైన ప్రేమ, సైకో ప్రేమ అనమాట. అంటే కాలేజ్ డేస్ లో ఏమన్నా మిస్ అయినా ఏమన్నా ఉన్నాయా? కాలేజ్ డేస్ అంటే మ్యారేజ్ అవ్వగానే అబ్బా అందరు కాలేజ్ చేస్తారు, నేను ఇక్కడికి వెళ్ళలే, ఇది మిస్ అయినా అది మిస్. లేదు లేదు, అసలు నేను తెలుసా పెళ్లికి ముందే మా మమ్మీ ఏడికి పంపించేది కాదు. ఒక టూర్ లేదు, ఒక పాడు లేదు, ఆ ఫ్రెండ్స్ తో ఒక ట్రిప్ లేదు, అసలు ఎక్కడ పంపేది కాదు. మేము అంటే ఎక్కువ ఇంట్లోనే. నేను ఇంకా నా లైఫ్ ని పెళ్లి తర్వాతనే చూసిన. పెళ్లి తర్వాత ఎవ్రీ ఇయర్ 1 trip మేము బయట. మంచి పని అయింది అనుకుంటున్నారు ఇప్పుడు? సీరియస్ గా చెప్పాలంటే నాకు ఫ్రీడమ్ డబుల్ అయింది పెళ్లి తర్వాత. ఏం లేదు అన్ని అట్లా అని చెప్పి నేను ఏదో బాధపడినా అని కాదు, మంచిగానే అదో పద్ధతిగా పెంచినారు. నేను ఎప్పుడు అక్కడ కూడా ఏం ఫీల్ అవ్వలే. కాకపోతే నాకు ఫ్రీడమ్ అనేది, అంటే నాకు నచ్చింది ఇప్పుడు కొనుక్కుంటా. ఈ నిమిషానికి నేను పోయి మా వారికి బుజ్జి నాకు ఇది తినాలని నడు పోదాం అంటే టైం లేదు, మనీ అనేది చూడడు. లేదా బుజ్జి నాకు ఇది కావాలి, ఇది ఇప్పి నాకు చెయ్యి అన్నా కూడా క్వశ్చన్ కూడా చేయకుండా అడిగింది అన్నట్టు తీసేయడం, అంటే అంత ఫ్రీడమ్నెస్, అంత సంతోషంగా. బుజ్జి మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? ఏమన్నా అంట పొట్టి పొట్టి అంటాడు, పోచమ్మ అని కూడా అంటాడు. రాక్షసి లాగా అమ్మవారి లాగా ఆయన మీదికి ఇదవుతా అని అట్లా అంటాడు. ఎక్కువ పొట్టి, తర్వాత పోచమ్మ అప్పుడప్పుడు. అప్పుడప్పుడు. సో అంటే మీ పిల్లలు ఏమని పిలుస్తారు?
అమ్మా అమ్మనే అంటారా పొట్టి అది దాన్ని ఏమన్నా? ఏమన్నారు అమ్మ అమ్మ కానీ అంటారు. మీ అబ్బాయి మాత్రం క్యూట్ గా ఉంటాడు. ఎక్కువ అమ్మ దగ్గర వీడియోస్ వస్తా ఉంటాయి కదా, అమ్మ అవును. తినిపిస్తా ఉంటాడు, తింటా ఉంటాడు. అవును. దాని తర్వాత ఆ పాముది కూడా మనం చేసినప్పుడు వచ్చి ఏమైంది మా ఏమైంది అని అన్నాడు అవునవును. కదా. వాడు చాలా ప్రేమ అదే ఇద్దరి నాకు మీద. పిల్లలు ఎందుకో బొద్దుకుంటే చాలా ఇష్టం. ఆ. మా అన్న వాళ్ళ పిల్లలు ఉన్నారు బక్కగా ఉంటారు, నాకేమో లావు చేయాలని ఉంటది, లావే నాకు ఆడవాడు. అది ఇంకా అదే మనం చెప్పలేం. పాప ఉంది నాకు, ఆ మ్మ్. పాప చాలా సన్న ఉంటది, ఆమె ఓకే. తిన్నా సన్ననే ఉంటది, తినకున్నా సన్ననే ఉంటది. వీడు ఇట్లా ఓకే. వాళ్ళ వాళ్ళ బాడీ టైప్ అంతే. సో మూవీ ఛాన్సెస్ వచ్చినాయి అంటే ఎందుకు వదులుకున్నారు? మూవీ ఛాన్సెస్ కాదు, మ్మ్. డబ్బింగ్ ది వచ్చినుండే. ఓకే. సో అది ఆ టైంలో అది ఫేక్ ఏమో మేబీ. ఓకే. ఫేక్ అని ఎందుకు అనుకుంటారు? ట్రై చేయాల్సింది. అంటే ఒక్కసారి వాళ్ళు మెసేజ్ చేసిన ఉండే, మళ్ళీ నేను స్పందించినా కూడా అటు సైడ్ నుంచి నాకు ఏ రిప్లైస్ అవి రాలేదు. ఓకే. సో ఇంకా డ్రాప్ అయిపోయినా. ఒకవేళ యాక్టింగ్ ఛాన్స్ గానీ యాక్టింగ్ వస్తే చేయలేను కానీ ఓకే. డబ్బింగ్ మస్తు ఇష్టం. ఓకే. డబ్బింగ్, యాంకరింగ్ అంటే Okay. ఇవి ఈవెంట్స్ కి ఇలాంటి వాటికి. ఓకే. యాంకరింగ్ అంటే ఏదో షోస్లలో టీవీస్లలో చేసేటట్టు కాదు, ఒక ఓకే. ఈవెంట్ లో అలాంటి వాటికి ఓకే. చేయడం అంటే నాకు మస్తు ఇష్టం, అవి చేస్తా. సరే ఆగకుండా ఒక 2 నిమిషాలు మాట్లాడండి. ఈవెంట్ లో ఉన్నారు అనుకోండి, ఉమ్, చాలా మంది జనాలు ఉన్నారు అనుకోండి, ఏం మాట్లాడతారు? నన్ను ఎంటర్టైన్ చేయండి అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు ఉమ్. అనుకోండి. సో నేను ఎంటర్టైన్ అయితే వీళ్ళందరూ అయినట్టు. ఓకేనా? అవునా? ఆ. మిమ్మల్ని నేను చేయగలను అసలు? ఎందుకు చేయలేరు? ఇప్పుడు యాంకరింగ్ అంటే ఇష్టం అన్నారు, ఆ. జస్ట్ చేయండి. ఆ. నేను అవుతా కూడా, నా ఇంటర్వ్యూ కదా ఇది. సరే, హలో అందరికి, ఇది నా డైలాగ్ కాబట్టి నేను ఇదే చెప్తా. ఓకే. హలో అందరికి, ఇవాళ ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది. శివ గారు చేస్తున్న ఇంటర్వ్యూ ఎవరితోనో తెలుసా? అంజిత అనే యూట్యూబర్ తో. అందరూ అడుగుతా ఉంటారు తను అసలు ఏం అంటే యూట్యూబర్ అని. ఇక్కడ స్పెషల్ గా జరుగుతుంది, శివ గారు చేస్తున్న ఒక బెస్ట్ ఇంటర్వ్యూ, మీకు తెలియని ఇంకా ఎన్నో షేడ్లు. అయితే అందరు శివ గారు అంటే కాంట్రవర్సీలు మాత్రమే అనుకుంటారు, కానీ ఇక్కడ కానీ కాదు. ఎంత Okay. జోవియల్ గా, ఎంత హ్యాపీగా, అసలు అవతల మనిషిని నవ్విస్తూ ఒక ఇంటర్వ్యూలోనే లేకుండా నా ఒక బ్రదర్ తో లేదా ఫ్యామిలీ మెంబర్ తో మాట్లాడుతున్నంత విధంగా. అయితే ఇప్పుడు శివ గారిని ఎంటర్టైన్ చేయాలంట, ఏం చేద్దాం? అసలు ఏం చేయగలను నేను? అంటే ఏదన్నా నవ్వుతున్నారు, ఎంటర్టైన్ అయిపోయినారు. నేను ఎంటర్టైన్ అయినా కానీ నేను నిజం చెప్పాలంటే, నేను ఇంటర్వ్యూ చేస్తుంటేనే బాగుంది, మీరు మాట్లాడుతుంటే సీరియస్ గా మాట్లాడుతున్నారు, మీరు నవ్వుతుంటే బాగున్నారు. నేను ఇప్పుడు సీరియస్ గా అవును. మాట్లాడుతున్నా. అరే అయ్యో, నేను నవ్వుతూనే ఉన్నా. లేదు సీరియస్ గా మాట్లాడారు. నాది ఫేస్ ఎట్లా అంటే నార్మల్ గా పెట్టినా కూడా ఏదో సీరియస్ గా అవతల వాళ్ళని చూస్తున్నట్టు ఉంటది. ఈ కట్లో ఓపెన్ అయితేనే స్మైల్ ఇస్తేనే అవతల వాళ్ళకి స్మైలీ లాగా ఉంటుంది. Okay. సీరియస్ గా సరే మాట్లాడినా. నేనైతే ఎంటర్టైన్ అయినా. సో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్సా? మా అమ్మనే. ఓకే. సో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట, ఎవరన్నా ఉంటే చూసుకోండి మరి. ఎవ్వరు లేరు, అది అందరికీ తెలుసు. అవునా? అమ్మ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే చిన్నప్పటి నుంచి ప్రతిదీ, అసలు అమ్మ దగ్గర సీక్రెట్లే లేవు. సో ప్రతి ఒక్కటి secret షేర్ చేసుకుంటుండేనా? ప్రతి ఒక్కటి. సరే 10th లో, ఇంటర్ లో, బీటెక్ లో ఎవరైనా ప్రపోజ్ చేసిరా? బొచ్చడు మంది సో చేస్తుంది. అవన్నీ మమ్మీకి చెప్పిరా? చెప్తా, అవునా? తెలుసు, అన్ని మమ్మీకి తెలుసు. అమ్మ రియాక్షన్ ఎట్లుంటుండే? అమ్మ రియాక్షనా? ఊగొట్టేది, అవే కంటిన్యూ అయితే వాళ్ళకి పెద్ద వార్నింగ్ ఇచ్చేది. మళ్ళా మరుసటి రోజు అసలు నన్ను చూడనికి కూడా ఏంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ వార్నింగ్ ఇస్తుండేనా? అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయేది. అమ్మది అదో రకమైన టాలెంట్. అక్కడ చుట్టుపక్కల ఫోన్ చేసి వాడేదో ఎక్కువ ఇస్తుండేది. అవును, ఓకే. మనకు కొంచెం సర్కిల్ ఎక్కువే, అంటే లోకల్ కదా ఇక్కడ Okay. ఎల్బినార్ లో ఇట్లా, కాబట్టి మన వాళ్ళందరూ ఉంటారు కాబట్టి, సో వేరే వాళ్ళతో అట్లా. ఓకే. సో అట్లా చేసి దమ్కి ఇస్తుండే ఇక. మస్తు ఓకే. భయపడుతుండే. ఎవరు నా మీరు దగ్గర- భయం పెడతారా అమ్మకి? నేనా? ఆ. అసలు అట్లా ఏం లే. మా ఇంట్లో మా మమ్మీకి భయపెట్టేటోళ్ళు లేరు. ప్రేమతో ఏదైనా సాధించు చేపించుకోగలుగుతాం, ఎవరైనా కూడా. మొత్తం మా రిలేటివ్స్ లో కూడా అమ్మతో ఏదైనా చేపించుకోవాలంటే అది ప్రేమతో అయితేనే ఏదైనా చేపించుకోగలరు. అదే Okay. కోపంగా అరుస్తూ అయితే అది జన్మలో జరగదు. ఓకే. అయితే అమ్మకు యాక్సిడెంట్ అయింది కదా, సో 3 months అమ్మ రెస్ట్ లోనే ఉండే. సో అప్పుడు ఎట్లా అనిపించింది? అంటే అన్ని అమ్మ మీకు చేస్తా ఉంటుండే, సో ఆ మూమెంట్ లో ఎట్లా ఉండే? అంటే నిజానికి మాది చాలా చిన్న ఫ్యామిలీ అండి. ఇక్కడ మ్మ్. వచ్చి ఇక్కడ ఉన్నాం, రిలేటివ్స్ పెద్ద బల్గమే. కానీ Okay. అయినప్పటికీ ఎవరు వాళ్ళ వాళ్ళ టైమ్స్ ని వదిలేసుకొని ఇక్కడ రారు, ఎందుకంటే 1 full day లాస్ వాళ్ళకి. అవును. సో చిన్న చిన్న వాటికి ఏటికి రారు. ఇక్కడ మేము ఏదైనా చిన్నప్పటి నుంచి మేమే స్ట్రగుల్ అవుతూ, మా లైఫ్ లో మేమే కష్టాలు, నష్టాలు, ఆనందాలు, సుఖాలు ప్రతి ఒక్కటి మాకు మేమే చూసుకుంటూ వచ్చాం. సో అది కూడా మా ఫ్యామిలీ మేమే ఫేస్ చేసాం అనమాట. అన్నిటికీ మాకు మేమే అమ్మని తీసుకొచ్చి మా ఇంట్లోనే, ఇప్పుడు నేను ఉంటున్న మా ఇంట్లోనే పెట్టుకొని మేమందరం
మేము కేర్ చేసుకుంటూ చూసుకోవడం జరిగింది. ఓకే. అంటే ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి. ఒకవేళ మిమ్మల్ని వేరే వాళ్ళకు ఇచ్చి మ్యారేజ్ చేసి ఉంటే సో ఆ ఫ్రీడమ్ ఉండకపోతుంది ఖచ్చితంగా కదా. ఖచ్చితంగా వాళ్ళకి ఉండేది కాదు. ఈ విషయం అమ్మ కూడా చెప్తది. అమ్మ నాన్న మా డాడీ కూడా అంటాడు, అసలు వేరే దగ్గర అయింటే మేము ఇంత ఇదిగా నీ దగ్గర రాకపోతుండే అమ్మ, ఇట్లా జరగకపోతుండే అని. ఈవెన్ నేను కూడా ఖచ్చితంగా అమ్మ నాన్న నేను చాలా మిస్ అవుతుండే. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైన ఎంబటే అంటే అమ్మ అన్నేళ్ళు పుట్టి పెరిగి సడన్ గా ఒక లైఫ్ చాలా వేరండి. పెళ్లి తర్వాత చాలా వేరు. అవన్నీ వచ్చి ఉండేదానికి ఫేస్ చేయలేరు. నాదేంది అదృష్టం అంటే నాకు ఏం మారలేదు. నేను పెళ్లికి ముందు ఎలా అయితే ఉన్నానో ఇప్పటికి యాస్టీజ్ అలాగే ఉన్నా. ఒక చిన్న పిల్లలాగా అందరి దగ్గర ముద్దుగారాలు వాడతా అన్ని. అంటే నా లైఫ్ లో 9కి లేస్తా, ఓపిక అంటే నాకు ఓపిక లేకపోతే లేచిన 4కి లేస్తా అంటే నువ్వు లేయలేదు, పని చేయలేదు, లేదా ఇదేంది అదేంది అని నన్ను క్వశ్చన్ చేసే హస్బెండ్ నాకు రాలేదు. అట్లా అని చెప్పి ఒంటరితనంగా నేను ఏ బాధ పడలేదు. అన్నిటికీ అమ్మ నాన్న మా వారు తోడుగా ఉండి మాది ఇట్లా హ్యాపీ ఫ్యామిలీ. అంతే, అదృష్టం అంతే. ఆ హనుమయ్య ఇచ్చింది. హనుమయ్య ఇచ్చారు. అవును. సో అమ్మకి ఇష్టమైన దేవుడు మీకు కూడా ఇష్టం. మొత్తం మా ఫ్యామిలీ అందరం జై హనుమానా? జై హనుమాన్. అంతేనా? జై నారాయణ. సో అమ్మ నాన్న చిన్నప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారో మీకు అంతా తెలుసా? అంతా తెలుసండి. ఎందుకంటే మమ్మీ చెప్తుండేనా? చూడకపోయినా అన్ని చెప్తా పెంచినారు. ప్రతి రూపాయి చాలా విలువ, ఇంత కష్టపడితే మనకు వచ్చింది రూపాయి. మీరు పుట్టేటప్పటికి మనకి ఏమీ లేదమ్మా, ఈ రోజు ఇట్లుంటున్నామని విర్రవీయొద్దు. ఇంకోటి ఎదుటి మనిషిని కూడా ఎప్పుడు తక్కువ చూడొద్దు. ఆ రోజు నాన్న అదే మనం ఈ పొజిషన్ లో ఉన్నోళ్ళం ఈ రోజు ఇట్లున్నాం. అవతలోడి రాతలో ఏముందో మనం ఎప్పుడు అంచనా వేయలేము. ఎవరిని తక్కువ చేసి కూడా మాట్లాడొద్దు మనకి ఇంత ఉందని. కాబట్టి ప్రతి రూపాయిని విలువగా ఉన్నప్పుడు వచ్చినప్పుడే కాపాడుకోండి, తర్వాత అదే హెల్ప్ అవుతుంది అనేది నాకు తమ్ముడికి ఇద్దరికి నేర్పిస్తా వచ్చిరు. అందుకే మేము ఇంత సింపుల్ గా ఉండడానికి కారణం కూడా మా దగ్గరికి చాలా తక్కువ ఉన్నోళ్ళు వచ్చినా వాళ్ళతో కూర్చొని మంచిగా మాట్లాడతాం. చాలా ఇదిగా ఉండేటోళ్ళు వచ్చినా మేము ఇదే విధంగా మాట్లాడతాం. అక్కడ వాళ్ళని కించపరచాము, ఇక్కడ అరే మేమేదో తక్కువ అడేదో పెద్ద తోపు అన్నట్టు ఉన్నాం. అంతటికి అన్ని విధాలా ఉంటాం అన్నమాట. నిజంగా ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి ఖచ్చితంగా. ఇది పక్కా. ఇంకో విషయం ఏంటంటే అంటే వీళ్ళ పేరెంట్స్ లాగా మా పేరెంట్స్ కూడా సో అట్లా అందరు కూడా ఉండాలి. ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు పడ్డారో, మీరు ఏం చేస్తారో అంటే ఒక్కొక్క రూపాయి ఎట్లా ఖర్చు పెడతారో పిల్లలకు చెప్తేనే పిల్లలకు కూడా అవగాహన వస్తుంది. మీరు వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటా అది చేసుకుంటా ఉంటే వాళ్ళు కాలేజ్కి వెళ్ళారు, ఏమి వెళ్ళారు, జల్సాలకు తిరుగుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు కదా డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందో. సో అదొక్కటి మీరు చూసుకోవాలి, కంపల్సరీ. అది అందరూ నేర్పివ్వాలి. ఇప్పుడు నేను నా పిల్లలకి కూడా అది నేను నేర్పిస్తా ఉంటా. వాళ్ళు ఏదన్నా అడిగినా అంటే మా వాడు ఇది PS5 ఏదో అంటారు కదా గేమ్, ఏందా గేమ్ ఆ జనరేషన్ కాదు అదే కదా, అదేదో PS5 అని చెప్పి అడుగుతా ఉంటాడు. 50,000 అది ఇది అని. నిజానికి అది పెట్టలేక అని కాదు, వాడికి ఈ వయసులో అది అవసరం లేదు. 50,000 పెట్టి ఒక వీడియో గేమా వాడు అడగడం ఇట్లా అని. అంటే పేరెంట్స్ అన్ని చెప్పాలి. మా తమ్ముడు ఏది అడిగినా కూడా నాన్న ఇంత అవసరం లేదు, ఇప్పుడు ఇది మనకు అవసరం అని. అంటే చిన్నతనంలో మమ్మీ ప్రతి ఒక్కటి మమ్మీ డాడీ చెప్తా వెంచారు కాబట్టి ఈ రోజు మా ఇద్దరికి భయం, భక్తులు, డబ్బు మీద విలువ అన్ని ఉన్నాయి. ఓకే. సో 8 lakhs+ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా మీకు, మీ బెస్ట్ వీడియో ఏది? నా బెస్ట్ వీడియో ఫస్ట్ వీడియోనే. అంటే సంక్రాంతికి అని చెప్పి పెట్టిన, న్యూ ఇయర్ ఫస్ట్ అని చెప్పి వంటకాలు అన్ని వేసి న్యూ ఇయర్ స్పెషల్ అని. అది ఫుల్ అంటే ఫుల్ వైరల్ అయింది. అంటే ఆ గజ్జికాయలు అవన్నీ చేసిరా? గజ్జికాయలు కదా, అదేదో గజ్జికాయలు నాకు తెలియదు. మేము గజ్జి అంటే దుర్ద. ఓకే, నాకు అనడం రాలేదు. అదే ఆ వీడియో మస్తు వైరల్ అయింది. ఇంకా అక్కడి నుంచి అన్ని వీడియోలు వైరల్ అయినాయి, కానీ అది మాత్రం ఏదైనా ఫస్ట్ ఈజ్ ది బెస్ట్ కదా అట్లా. సో ఆ వీడియో నుంచి అన్ని వైరల్ అయినాయి. సో తమ్ముడు ఏందమ్మి అన్నందుకు వైరల్ అయినట్టున్నది. అన్ని తమ్ముడు క్రెడిటా అంటే నిజానికి అవును. పాపం వాడు లేకపోతే నా యూట్యూబ్ ఛానలే లేదు. ఎందుకంటే వాడు తీయకపోయింటే నాకు ఈ రోజు అసలు వీడియోస్ వచ్చేది. నేను ఎప్పటి నుంచి వాళ్ళ తమ్ముడు గురించి చెప్తదా అని అనుకున్నా, మీ గురించి అసలు చెప్తలేదు. ఒకసారి ఇంటికి వచ్చినాక చూడండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను అడుగుతానే జస్ట్ హింట్ ఇచ్చిన, అప్పుడు తమ్ముడు లేకుంటే ఏం చేయలేనని చెప్తుంది. మీ అందరికి తెలుసు కదా మా తమ్ముడు కోతి ముఖం ఉన్నాడు, మస్తు సతాయిస్తున్నాడు వాళ్ళ గురించి. నేను చెప్పాను, అందుకే చెప్పలే. సరే, ఎప్పుడన్నా మీ తమ్ముడు ఎక్కువ సతాయించి ఏడిపించిన రోజుందా? ప్రతిరోజు. నాకు పెళ్ళ 2 పిల్లల్ని కన్నా ఇప్పటికి కూడా నన్ను ఏడిపిస్తాడు. సరే, ఎట్లా ఏడిపిస్తాడు? సతాయిస్తాడు, షటైర్లు వేస్తుంటాడు. షటైర్లు అదే వేస్తుంటాడు ఎక్కువ. ఎట్లాంటివి?
నేను ఏది చెప్పినా వాడు నాకు విలువ ఇయ్యాడు, పాడియాడు. మా హస్బెండ్ అయినా నాకు విలువ ఇస్తాడు కానీ వీడైతే అసలే విలువ ఇయ్యాడు. వాళ్ళని ఇంటికి ఎందుకు రానిస్తారు మరి మీరు? విలువ అంటే అది ఫన్నీ, మా ఇద్దరి మధ్యలో కెమెరామెన్ గా యూజ్ అవుతాడు కదా అని రానిస్తారు అంతే. అదే కాదు అంటే నేను ట్రైపాడ్ పెట్టుకొని తీసుకుంటా కదా, మా ఇద్దరిది అది వేరు అంతే. మేమిద్దరం అట్లే ఉంటాం అనమాట, ఇంకా అట్లే ఉంటుంది, భయం ఏం లేదు. ఒకప్పుడు అదే మామూలుగా ఒకప్పుడు నేను ప్రతి విషయాలు అమ్మతో షేర్ చేసుకునేదాన్ని కదా. నాకు బేబీ పుట్టేటప్పటికి అమ్మ పాలిటిక్స్ లో ఫుల్ బిజీ అయిపోయినారు. నాకు బాబు కడుపులో పడి వాడు డెలివరీ టైంకి ఇంకా ఎక్కువ ఫ్యామిలీకి టైం ఇచ్చే సిచ్యువేషన్ లో లేకుండే, అప్పుడు వాడు నాకు బాగా దగ్గర అయినాడు. ఆ తర్వాత నుంచి ఈ రోజు వరకు నేను ఏది డిసిషన్ తీసుకోవాలన్నా, నా లైఫ్ లో నేను ఏది బాధపడుతున్నా, ఏది ఆనందంగా ఉన్నా వాడితో షేర్ చేసుకుంటా. వాడు నన్ను మస్తు మోటివేట్ చేస్తాడు. నాకంటే చిన్నోడైనా కూడా నన్ను అసలు ప్రతిసారి మోటివేట్ బాగా చేస్తూ నాకు సపోర్ట్ గా ఉంటాడు. ఇదైతే నేను జెన్యూన్ గా చెప్తున్నా. ఇంకో విషయం, ఆస్ట్రేలియా వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాడంట. సో అది ఆపేసుకున్నప్పుడు మీతోటి ఏమైనా సజెషన్స్ కానీ, నేను ఇట్లా వెళ్ళాలనుకోవట్లేదు కానీ ఏమైనా చెప్పడం జరిగిందా? చెప్పినాడు. ఫస్ట్ అది నా దగ్గర నుంచే వాడు మూవ్ చేసింది. వెళ్ళాలని అనుకొని పైసలు కట్టేసి ఆ తర్వాత ఇంకంతా ఫిక్స్ అయిపోయింది. అప్పుడు వద్దంటే ఇంట్లో వాళ్ళు అంటే అమ్మ ఒప్పుకోలేదు, అమ్మ నాన్న ఇద్దరు చెప్పంగానే. ఎందుకంటే అంతకు ముందు అంత ప్లాన్ అయిపోయింది వెళ్ళాలని, అంతా అయిపోయినాక ఇంకా వాళ్ళు ఒప్పుకోవట్లేరు వెళ్ళాలి. ఇంకోటి మమ్మీది ఏంటంటే, ప్రేమ అనే పేరుతోని నా కొడుకుని నా దగ్గర పెట్టుకుంటే వాడి భవిష్యత్తు పాడైపోతుంది. మనకు బాధ అయినా సరే, నేను వాళ్ళు లేకుండా ఉండలేకపోయినా సరే, వాడి భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఆస్ట్రేలియా వెళ్ళాలి, నెక్స్ట్ పీజీ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి, అక్కడ ఏదన్నా నేర్చుకొని వాడు జాబ్ తెచ్చుకోవాలి అనుకునేది అమ్మ తత్వం ఉండే. అంటే ఫస్ట్ వాడు అట్లే చెప్పాడులే, అంటే నేను ఇట్లా వెళ్తా అమ్మ ఇట్లా చేసుకుంటా అది అని. సో అంతా మంచిగా ఉంది కదా ఫ్యూచర్ అన్నట్టు అనుకున్నారు. తర్వాత వాడు వెళ్ళననే వరకు నువ్వు నా కారణంతో ఎట్లా వెళ్ళకుండా ఉంటావు, నువ్వు లేకపోతే మేము ఉండలేమా, అక్క లేదా బావ లేడా చూసుకుంటారు అది ఇది అన్నా కూడా అస్సలు వినలే. ఇంకా వాడు నా దగ్గర వచ్చి బాధపడ్డాం, మొన్న చెప్పుమే ఇట్లా అవుతుంది, అమ్మ అసలు ఒప్పుకుంటలేదు, నేను లేకుండా ఉండలేను, ఇప్పుడు అంటే జరిగింది సరే, ఒకవేళ నేను లేకుండా జరిగితే నువ్వు కూడా ఉండవు, అప్పుడేంది అయినా నీ మీద నేను ఎట్లా వదిలిపెట్టిపోతా, నీకు పెళ్ళి అయిపోయింది నువ్వు చూస్తావు సరే, నాదనేది నాకు ఉండాలి కదా, నేను ఉంటా అని ఇంకప్పుడు ఫిక్స్ అయిపోయి ఇంకా అప్పుడు మేము ఇద్దరం కలిసి చెప్పడం. ఇంకా ఫైనల్ గా వీళ్ళిద్దరు మొత్తుకుంటున్నారులే, ఇద్దరికి ఇష్టం లేదు అని చెప్పి ఇంకా వాడు ఏడ్చినాడు కూడా ఈ విషయంలో అమ్మ దగ్గర, నేను పోను అని. ఇంకా ఫైనల్ గా వాడు ఏడుపుతోని అక్కడతో ఆగిపోయింది అది. కానీ పోవద్దు కూడా. రీసెంట్ గా ఎవరో ఎక్కువ ఉన్న పర్సన్ వాళ్ళ పిల్లలే రాలే చావుకి లాస్ట్ కి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అంటే నిజానికి బయటకు వెళ్ళినాక సిచ్యువేషన్స్ ఎట్లా అయిపోతాయి అంటే అండి, కొన్నిసార్లు వాళ్ళు రావాలనుకున్నా అక్కడున్న సిచ్యువేషన్స్ రానివ్వు. ఇంకా ఇంకొకటి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అలవాటు అయిపోతున్నారు కూడా. అంటే మోస్ట్లీ 80% అట్లే అయిపోతుంది ఆ కల్చర్, అదంతా అలవాటు అయిపోయి వాళ్ళు ఇక్కడ వచ్చినా వాళ్ళు ఉండలేకపోతున్నారు. అంటే ఎగ్జాంపుల్ మనమే ఊరు నుంచి వచ్చినా కూడా మళ్ళీ ఊర్లోకి వెళ్ళి 4 రోజులు ఉండేటప్పటికి మనకేది పడకుండా అయినట్టు వాళ్ళు కూడా అట్లా అయిపోతున్నారు. ఏది లేని వాళ్ళకి అది బెస్టేనేమో. అంటే ఇక్కడ పేరెంట్స్ ఉంటారు, ఎంత మమ్మల్ని అయితే మాకు ప్రపంచమే లేదండి సీరియస్ గా. మా లైఫ్ లో మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, నేను, పెళ్ళైన తర్వాత ఇప్పుడు నాకు మా వారు. మేము పెళ్లికి ముందు అయితే మా నలుగురే, మా లైఫ్ అంతా మేము నలుగురమే. కానీ మీకున్న అదృష్టం ఎవ్వరికి ఉండదు, చాలా మంది చాలా తక్కువ మందికి ఉంటది అదృష్టం. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరోలా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? సో 3 పేరు చెప్పండి. నాకు ధనుష్ అంటే ఇష్టము, సూర్య అంటే ఇష్టము. ఈ మధ్య ఈ ఫాహెద్ ఉన్నారు కదా, తనన్న కూడా మస్తు ఇష్టం. మన తెలుగు ఎవరు నచ్చలేదా? అయ్యో నచ్చుతారు, రామ్ చరణ్ గారు అంటే, అదే రామ్ చరణ్ అన్న కూడా మస్తు ఇష్టం. కాకపోతే వీళ్ళు నాకు మస్తు ఎప్పటి నుంచో. సరే ధనుష్ అంటే ఎందుకు ఇష్టం? ధనుష్ అంటే ఏమో, అంటే నాకు ఈ ధనుష్ అంటే ఇష్టం అనేది నేను కులవరెడ్డి నుంచి అంతే. అప్పుడు నేను 10th ఇంటర్ చదువుతున్నా, ఇంటర్ అనుకుంటా. ఆ టైం నుంచి ఆ టైంలో ఇంకా అదొక ఇష్టం అంతే, అదొక క్రష్ లాగా అసలు మస్తు ఇష్టం ఉంటుండే. ఆయన గొంతు ఫస్ట్ ఆ సాంగ్ తోని ఇష్టం, ఆ గొంతుతోని ఇంకా మళ్ళా తర్వాత ఆ ఇష్టం అట్లా పెరిగి. ఇంకా సూర్య అంటే నాకు ఎప్పటి నుంచో, ఆయన కూడా సూర్య కూడా ఇంకా అంతే చాలా ఇష్టమే. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి ఇంకా ఆ ఇష్టం అలాగే కంటిన్యూ అయింది. అంజిత్ ఇంతగానో నవ్వుతుంది ఇంటర్వ్యూలో, నార్మల్ గా వీడియోలలో కూడా బాగా మాట్లాడతారు, బాగా నవ్వుతారు, బాగా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడన్నా ఏడ్చిన రోజు ఉందా? ఎందుకు ఏడవా, కొన్ని సిచ్యువేషన్స్ లో సిల్లీగా కూడా ఏడుస్తా. సిల్లివి కాదు, ఎక్కువ అంటే ఎక్కువ బాధపడ్డది ఏదైనా 2 సిచ్యువేషన్స్ షేర్ చేసుకోండి. ఒకటైతే నాకు బాబు కంటే ముందు ప్రెగ్నెన్సీ వచ్చినుండే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ. ఆ టైంలో
నాకు అబార్షన్ అయింది, అంటే 3 months కి హార్ట్ బీట్ రాలేదని చెప్పి, ట్విన్స్. సో రాలేదని చెప్పి అయింది. అప్పుడు మా వారు ఏడ్చినారు, నా లైఫ్ లో అన్ని నాకు ఇట్లే జరుగుతున్నాయి, నేను ఏదనుకున్నా నాకు తొందర రావట్లేదు. అంటే మా మామయ్య కూడా మా వారు చిన్నప్పుడే చనిపోయినారు అనమాట. జాబ్ కూడా చాలా స్ట్రగుల్స్ తో, ఎన్ని స్ట్రగుల్స్ తో వచ్చిందంటే అసలు సేమ్ మా మమ్మీ డాడీ లాగానే మా వారి లైఫ్ కూడా చాలా కింది స్థాయి నుంచి ఈ రోజు ఇక్కడ వరకు రావడం. సో ఆ రోజు అది చెప్పి ఏడ్చే వరకు చాలా బోర్మని, ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే ఎంత ఏడుస్తా అంత ఏడ్చే వరకు ఆయన ఆ బాధ చూడలేక నేను ఆ రోజు ఫుల్ అంటే ఫుల్ ఏడ్చిన సంఘటన అది. ఇంకోటి పెళ్ళికి ముందు కూడా మా మమ్మీ ఒప్పుకున్నాక ఆయన నా చెయ్యి తీసుకొని ఇట్లా పెట్టుకొని ఫైనల్ గా నేను సాధించుకున్నా అని చెప్పి ఏడ్చినాడు. అది ఒక మూమెంట్. ఇవి నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ టైంలో నేను ఏడ్చినవి ఇవి నాకు అట్లా గుర్తుంటాయి. కాదు, నేను సాధించుకున్నా అని చెప్పిండు కదా, సాధిస్తా అని చెప్పిండు మరి ముందే? చెప్పలే, సీరియస్ గా ప్రాంక్ చెప్పలే. ఆ రోజు అట్లా చెప్పి ఆయన కళ్ళల్లో నుంచి వచ్చే ఆ ఏడుపు, ఆ ప్రేమ, అసలు సీరియస్ గా నేను ఇప్పటికీ నాకు కళ్ళు మూసుకుంటే కొన్ని సంఘటనలు గుర్తొస్తాయి మా వారితో ఉన్న ఒక బ్యూటిఫుల్ మెమరీస్. అందులో ఇది కూడా ఒకటి. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడే ఉండు, రోజు చెప్తా. ఇప్పుడు పోయినాక కూడా చెప్తా, ఎందుకే ఇంతసేపు అయింది అంటాడా అంటే అట్లా ఏమన్నాడు. నేను ఇందాక ఫోన్ చేసినుండే, పొద్దున్నే పోయినా ఇప్పుడు వరకు రాలే అని ఫన్నీగా, అంటే ఏది సీరియస్ కాదు, ఇద్దరం జోవియల్ గా ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకుంటా ఉంటాం. సో ఇప్పుడు ఈ టైం కి పిల్లలు వచ్చే ఉంటారు. తను అసలు వచ్చేస్తారు 4:30-5కి వచ్చేస్తారు పిల్లలు, తను 4కే వస్తారు. ఇప్పుడు పిల్లలతోనే ఉన్నాడు, చూస్తుంటాడు చుక్కలు. ఇప్పుడు పిల్లలు ఇట్లా మీరు ఇట్లా బయటకు వచ్చేస్తారు కదా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఉంటారు, ఎల్లంగానే ఏం మాట్లాడతారు? అమ్మ ఏడికి వెళ్ళినావు ఏందని మాట్లాడతారు. ఏమమ్మా లేవు అని. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పుకుంటాడు, అమ్మ బయటికి వెళ్ళింది నాన్న, వేరే షూట్ ఉందంట వెళ్ళింది అని. అప్పుడు షూట్ కి వెళ్ళినావా అమ్మ, మరి వాళ్ళకి నా పేరు చెప్పినావా, నన్ను చెప్పినావా, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు, నన్ను ఎప్పుడు చూపిస్తావా అని ఇట్లా అడుగుతారు. ఇంకెళ్ళాక ఇంకా అది ఫ్యామిలీ టైం. ఇంతసేపు నేను మిస్ అయిపోయి ఉంటా కదా, బండి వేసుకొని ఇంకా నలుగురం తిరుగుతాం షికార్లు. సో ఎక్కువ కోతిపల్లి ఎవరు చేస్తారు ఇద్దరు పిల్లలల్లో? బాబు మగ పిల్లోడు అనే గాని వాడు చేయడు గాని నా చిటిక నమ్ముంది పాప మస్తు మంకి. ఎంత అంటే ఆడపిల్ల అని, అసలు ఆడపిల్ల ఎట్లా పుట్టిందేమో గానీ కోతి చాష్టలు ఎక్కువ చేస్తుంది. ఇంట్లో ఏదన్నా పగలగొట్టడం గానీ, ఏదన్నా కిచెన్ లో ఏదన్నా చేయడం గానీ ఏదన్నా చేయడం జరిగిందా? అంటే బాబు ఒక టీవీ పోగొట్టేసిండు, పలగొట్టేసిండు. ఒక రోజు ఏదో టీవీలో రైమ్స్ వస్తాయి కదా, అది పెట్టుకొని ఎగురుకుంటూ డాన్స్ చేసుకుంటూ అని పోయి దాన్ని ఇట్లా కొట్టిండు, బట్ డిస్ప్లే ఎగిరిపోయింది. అది ఎంత రేటు మనకి? ఎంత? 63 ఇంచెస్ ది దొబ్బేసింది. ఇంకా విత్ ఇన్ 1 week లో మళ్ళా తీసుకొచ్చి వస్తువు పోగొట్టడం అయితే బాబు అదే. పాప ఏమో ఇట్లుంటే అల్లరి చేస్తుంది, అంటే సామాన్లు అటు ఇటు వేయడము, అల్లరి చేయడము, అట్లాంటివి. అంటే చిలిపివి. ఆ రోజు వాంటెడ్ గా వాడు కూడా వాళ్ళకి కొట్టాలని. గొడవలు పెడతారా? అంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఏంటంటే పక్కింటి వాళ్ళకు ఎదురింటి వాళ్ళకి గొడవలు పెడతా ఉంటారు. అట్లేం లే. ఎంతసేపు వాళ్ళే ఆడుకుంటారు, లేదంటే మాతో పాటు బయటికి తీసుకెళ్లడం ఇట్లా. అయినా మన చిన్నప్పుడులాగా ఏడుందండి, 4 పిల్లలు కలిసి రోడ్లలో వెళ్ళి ఆడుకునేటట్టు లేనే లేదు. అందులోనూ కోవిడ్ టైంలో పుట్టిన పిల్లలకైతే అసలు పిల్లలతో బయట ఆడుకోవాలి, జనాల్లో ఎట్లుండాలి ఇది తెలియకుండానే పోయింది. ఇప్పుడు పేరెంట్స్ కదా ఒక బాధ అయిపోయింది, అంటే జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఆడిపియాలని. ఆ టైం అంతా ఏమైందంటే బయటకు తీసుకెళ్లొద్దు, తీసుకెళ్తే ఇన్ఫెక్షన్స్ ఏంటి అన్నట్టు పెంచారు. వీళ్ళకి అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎంతసేపు ఆడుకుంటే వాళ్ళిద్దరు ఆడుకుంటారు, లేదంటే మాతో, లేదంటే బయట తిరగడం, అంతేగాని అప్పుడు అట్లా పిల్లలు కూడా ఉండట్లే ఇప్పుడు వీధులలో. సో మీ డ్రీమ్ ఏంది? అంటే ఫ్యూచర్ లో ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? నా డ్రీమా ఏం లే, ఇప్పుడు వరకు నేను చాలా హ్యాపీ ఉన్నా, నా లైఫ్ సంతోషంగా సాగుతుంది. దేవుడు అదే దయతో ఇది లైఫ్ ని ఇట్లనే సాగియాలి, ఏది రానియకుండా, ఒకవేళ వచ్చినా ఫేస్ చేసే ధైర్యాన్ని ఇవ్వాలి, మార్గాన్ని చూపియాలి. ఒకవేళ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తారా? బిగ్ బాస్ 8 ఛాన్స్ వస్తేనా? వెళ్ళనండి. ఎందుకండి? అంటే పిల్లలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళని వదిలి అసలు వెళ్ళను. నేను బీటెక్ కంప్లీట్ చేసా అన్నానా, అంటే ఆఫ్టర్ స్టడీస్ మా వారు అన్నారు, నువ్వు కోర్స్ ఏదైనా తీసుకుంటావా, జాబ్ ఏదైనా చెయ్యాలి అని నీకు ఉందా అని. నేను చేసే అవకాశం ఉండుంటే ఆ టైంలో ఉన్న ఐటీ కంపెనీస్ కి, అంటే ఉన్న సిచ్యువేషన్స్ కి, ఈయనకున్న అప్పటికే ఈయనకి ఎక్స్పీరియన్స్ కొంచెం సర్కిల్ ఉన్నప్పటికీ నాకు ఇప్పిస్తుండే. కేవలం పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఒక అమ్మగా నేను ఇయ్యాలి టైం, అంటే మన పరిస్థితి డబ్బులు లేని స్టేజ్ లో ఏం లేవు.
మంచిగా బతుకుతున్నాం. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఇంక మనకు తప్పదులేండి. అంటే ఇద్దరు అమ్మ నాన్నలు ఇద్దరు వెళ్ళాలి, వర్క్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్ లేనప్పుడు పిల్లలకి నా ప్రేమను దూరం చేయొద్దు, అమ్మ నాన్న విలువల్ని ఇక్కడే మొదలవుతుంది. ప్రేమలు తెలియకుండా పోవడం అనేది అమ్మ ఆ గ్యాపే ఉండొద్దనే ఒక్క కారణంతోనే నేను ఆ టైంలో అన్నిటిని వదిలేసి కేవలం వాళ్ళే నా ప్రపంచం అని ఉన్నా. ఇప్పటికి కూడా నేను ఎప్పటికి వాళ్ళని వదిలి ఏదన్నా చెయ్యాల్సి వస్తే నేను చూస్ చేసుకోను. ట్రిపికల్ అవ్వనంత వరకు అంటే నా లైఫ్ సాఫీగా సాగుతుంది, ఇదా అదా అంటే ఏది చేసినా నార్మల్ గా ఉంటావు, నువ్వు పిల్లల్ని వదిలేసి ఏదైనా కెరియర్ చూసుకుంటావా అంటే నాకు కెరియర్ కన్నా ముందు నా పిల్లలే అంట. ఓకే, ఒకవేళ బిగ్ బాస్ వాళ్ళు ఒక ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకున్నారు అనుకో, అది మీ ఫ్యామిలీని అనుకో, అంటే మీ ఇద్దరు పిల్లలు మీరు మీ ఆయన, ఖచ్చితంగా వెళ్తా. బిగ్ బాస్ కి వెళ్ళి ఏం చేస్తారు కాబట్టి వాళ్ళు అడగరు. కుకింగ్ చేసుకుంటారా, స్విమ్మింగ్ పూల్ ముందు కూర్చొని తినుకుంటా కూర్చుంటారు, అంతేనా? పిల్లలతో నీళ్ళు అంతా. సో ఏమో మన ఇంటర్వ్యూ చూసి వాళ్ళు ప్లాన్ చేయాలి మీ ఫ్యామిలీని. మరి అయినా ఎందుకండి కాదు, వెళ్తారా ఒకవేళ ఫ్యామిలీని పిలుస్తే? పిలవరు కదా. ఒకవేళ ఉంటే అసలు అది ఉంటదా అండి? ఒకవేళ ఉంటే ఫ్యామిలీ వస్తే ఎందుకు వెళ్ళను, వెళ్తారు. సో నలుగురు వెళ్తారు, నలుగురం వెళ్తాం. ఓకే, వెళ్ళాలని అయితే ఉంది బిగ్ బాస్ కి. ఏది సింగిల్ గా అయితే వెళ్ళాలని లేదు, ఇది జరగదు. మీరు ఇంకా ఆన్సర్ అడుగుతున్నారు, ఏదో ఒకటి అయితే ఆన్సర్ చెప్పాలి కదా, దాని వల్ల చెప్తున్నాను. ఫ్యామిలీని పిలిస్తే వెళ్తారు కదా. ఫ్యామిలీని పిలిస్తే అది జరుగుతుందా? జరిగితే వెళ్తా, జరిగితే వెళ్తారు. సో బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ ఏంది? జనరల్ గా అయితే బిగ్ బాస్ పైన చాలా మంది చాలా నెగిటివ్ చెప్తారు, అదంతా నాకు తెలియదు కానీ నేనైతే చూస్తా, బాగా ఎంటర్టైన్ అవుతా. బిగ్ బాస్ సీజన్ వచ్చినప్పుడు అదే ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వను, మస్తు ఇష్టం. అంటే అదొక ఇంట్రెస్ట్ అంతే, బాగా చూస్తా కాబట్టి చూస్తా అంతే. ఎంటర్టైనింగ్ గా చూస్తారు అంతేనా? సో ఫైనల్ గా మీరు ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారా? ఫైనల్ గా నేను ఒకళ్ళ గురించి చెప్పలే, నేను అడగల్లా, మరి వాళ్ళు చెప్తారా? మరి ఏమో, మరి ఎవరి గురించి? మీ డాడీ గురించి. మా డాడీ గురించి నేను పర్టికులర్ గా అసలు వీడియోలో అందరు అడుగుతారు, ఒక అమ్మాయి అబ్బాయి మా లైఫ్ అసలు ఏంది అంటే, మేము ప్రతి ఇంటర్వ్యూస్ లో ప్రతి వీడియోస్ లో మేము చాలా కింది స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చామని చెప్తుంటేనే అక్కడ మా డాడీయే కారకుడు అనేది అందరికీ అర్థమవుతుంది. ఈ రోజుకి మా డాడీకి జవ దాటకుండా మా మమ్మీ డాడీకి నేను కానీ మా తమ్ముడు కానీ ఉన్నామంటే అక్కడే మేము మా డాడీకి ఇచ్చే ప్రేమ. మాటలే చెప్పాలంటే నాకు మా తమ్ముడికి రావండి, నేను సీరియస్గా చెప్తున్నా. వాట్సాప్ స్టేటస్లో అమ్మ మీద మదర్ డే అప్పుడు కొటేషన్స్ పెట్టడం, హస్బెండ్ బర్త్డే అయినప్పుడు చెప్పడం, లేదా పిల్లలది ఇది ఈవెంట్స్ అయినప్పుడు పెట్టడం, ఫేస్బుక్లలో పెట్టడం, ఇన్స్టాలో ఇప్పుడు కూడా యూట్యూబ్ నాది ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, కమ్యూనిటీ పోస్ట్ ఉంటుంది కదా, వాటిల్లో పెట్టడం, ఇవన్నీ రావు. ఎక్స్ప్రెస్ అంతే, అది తెలియాలి అవతల పర్సన్కి. నేను వచ్చి నీతో మాటల్లో చెప్తున్నానా ఏందనేది కాదు, ఎవరికి వాళ్ళకి తెలిస్తే చాలా అనేది నేను ఫీల్ అవుతా. సమాజాన్ని మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. అంటే సమాజం ఏమనుకుంటది అంటే, అందరి గురించి మాట్లాడింది వాళ్ళ డాడీ గురించి మాట్లాడలేదు ఏంది అని చెప్పేసి కింద కామెంట్ చేస్తారు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా వాళ్ళందరికీ, అందరి గురించి మాట్లాడినా అంటే మీరు ప్రతి క్వశ్చన్ లో అడిగారు, దానికి నేను ఆన్సర్ చేశాను. ఇక్కడ డాడీ ఎవరు తీయట్లేరు కాబట్టి నేను ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు నువ్వు అడగలేవురా అని అట్లని కాదు, మా లైఫ్ అంతా మేము ఒకరికొకరం జాయింట్ అంతే. ఏ ఒక్కరు లేకపోయినా మా ఫ్యామిలీ అనే ఒక హౌస్ అసలు అది లేదు. మేము ప్రతి ఒక్కరు మేజర్ పిల్లర్స్ మా ఫ్యామిలీకి. ఎవరిది ఎవరం తక్కువ లేము, ఎవరి మీద ప్రేమ లేకుండాను లేము, ఎవరు లేకున్నా ఉండలేము. ఒక మహిళ నెలకి 5-6 లక్షలు సంపాదించడం అస్సలు చాలా కష్టం. అట్లాంటిది ఒక మహిళ బయటకు వచ్చి ఇంత బాగా అంటే తన తెలివితో తను చేసుకుంటూ ఇంత సంపాదిస్తుంది. సో చాలా మంది మహిళలు ఒంటింటికి పరిమితం అయిపోతున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కానీ, వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ లేకుండా కానీ, ఇట్లా చాలా మంది ఉన్నారు. అంటే ఇట్లా వచ్చి మీరు కూడా మీ సొంత కాళ్ళపైన మీరు నిల్చొని మీరు అనుకున్నది సాధించగలరు. సో ఫైనల్గా మీలాంటి మహిళలకు సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సీరియస్గా అంటే నవ్వుతా చెప్తా, అందరికీ చెప్తున్నా, యూట్యూబ్ అనే కాదండి, ప్రతి ఒక్కరు ఆమె ఏదో యూట్యూబ్ పెట్టింది, ఈమె ఏదో టీచర్ జాబ్ చేస్తుంది, ఆమె ఏదో సాఫ్ట్వేర్ చేస్తుంది, ఆమెను చూసి నేను చేస్తా అనేది కాదు. ఒకరిని చూసి మనం చేసేది ఎప్పటికీ అది 4 రోజులే ఉంటుంది. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు ఎట్లుంది తెలుసా, మీకు కుకింగ్ ఉందా, సిగ్గుపడకండి, మంచిగా ఇంట్లో పచ్చళ్ళు చేయండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫస్ట్ డెమో పెట్టండి, తర్వాత అమ్మండి. మీకు కుట్టే టాలెంట్ ఉందా, కుట్టండి, లేదా ఏమంటారు ఏదైనా. అంటే నేను సీరియస్ గా చెప్తున్నా,
వాళ్ళంటూ వాళ్ళు తక్కువ లాగా చేసుకోకుండా, ఒకరి దగ్గర చేయిజాచకుండా, ఒకరిని అడగకుండా, మీలో ఏ టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ ని మీరు ప్రూవ్ చేసుకోండి, ఖాళీగా ఉండకుండా. బాగా చదువుకున్న వాళ్ళు కూడా అంటే స్తోమత లేదు మేము ఇది చేయలేమంటే ట్యూటోరియల్స్ పెట్టచ్చు పెద్ద హైటెక్ రేంజ్ లో. ఎంత ఉన్నారండి ఇప్పుడు, అంటే ఖాళీగా ఉండద్దు అనేది మీలో మీరు పెట్టుకోండి అంతే. ఒకరి దగ్గర చేయి చాచద్దు అనేది ఆబ్వియస్ గా మీలో టాలెంట్ దానికి అదే బయటకు వస్తుంది. ఓకే, సో నేను ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయినా, మీరు బెస్ట్ గా కుక్ ఏది చేస్తారు? నేనా ఆ. నేనా సంపేసిన కదా. బిర్యానీ బాగా చేస్తా. ఏ బిర్యానీ? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్, ఇవన్నీ బిర్యానీస్ బాగా చేస్తా. వరస్ట్ కుకింగ్ ఏది చేస్తారు? అసలు పెళ్ళైన కొత్తలో ప్రతిదీ వరస్టే. మా వారిని ఈ క్వశ్చన్ అడిగితే ఇప్పటికీ అదన్నీ వరస్టే చేస్తుంది అంటారు. ఇప్పటికి కూడా ఏది వరస్ట్ కాలేదా? వరస్టే చేస్తారని అంటారు మా వారు. ఇప్పుడు ఏది వరస్ట్ చేయలేదా? ఇప్పుడు కూడా అన్ని వరస్టే అని మా వారు అంటారు ఆయనను అడిగితే. ఓకే, అంత భయంకరంగా వండుతా. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్. సో అంటే మీరు రాగి సంగటి ఇవన్నీ తింటారు కదా, ఇది చిన్నప్పటి నుంచి అలవాటా లేకుంటే? లేదు, రాగి సంగటి అయితే చిన్నప్పటి నుంచి అలవాటు ఏం లేదు. మా వారిని పెళ్లి చేసుకున్నాక ఆ అలవాటు వచ్చింది. మా వారు చిన్నప్పటి నుంచి తినేవాడు. సో ఆయన కోసం పెళ్ళైన కొత్తల్లో వండడం, ఇంక వండినాక నాకు ఒకటి ఆయనకు ఒకటి వండలేక వండిందే నేను తినడం, తిని దాని మీద అట్లా ఇష్టం వచ్చింది. ఓకే, సో ఫైనల్ గా కొంతమంది గురించి అడుగుతా, వాళ్ళ గురించి 1 word లో చెప్పండి. సో మీ అమ్మగారు? మా మమ్మీ నా ఇన్స్పిరేషన్. మీ నాన్నగారు? మా నాన్న నా ప్రేమ. మీ వారు? మా వారా నా కోసం పుట్టిన నా బంగారు కొండ. మీ తమ్ముడు? నా తమ్ముడు నా ఫ్రెండ్. నా ఏమంటారు, మన గురించి ప్రతిదీ ఒకరికన్నా తెలియాలి ప్రతిదీ అని అంటే అది మా తమ్ముడికి తెలుస్తుంది నా గురించి. ఓకే, మీ కొడుకు? నా కొడుక నా కడుపులో పుట్టిన నా ప్రేమ. మీ కూతురు? నా చిట్టి తల్లి, ఇంటి మహాలక్ష్మి. ఓకే, అంజిత గారు? వీళ్ళందరూ కలిస్తే అంజిత. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లాగే అంచెలంచెలుగా ఎదగాలి. ఈ యూట్యూబ్ ఛానల్ ఒక్కదానితోటే కాదు, ఇంకా 2-3 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి సో మహిళలందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా ఈ శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సీరియస్ గా మీకు నేను ఒక మాట చెప్పాలి. అంటే నేను ఎన్ని ఇంటర్వ్యూస్ లో అటెండ్ అయి ఉంటా అంటే అసలు ఆత్మతో ఆనందంగా నవ్వుతూ హ్యాపీగా నేను మా మమ్మీతో కూర్చొని ఇట్లనే షటర్లు వేసుకుంటూ నవ్వుకుంటూ ఫ్రీగా మాట్లాడతా. మీతో మాట్లాడుతుంటే మా ఇంట్లో ఒక మెంబర్ తో మాట్లాడుతున్నట్టు అంత హ్యాపీ అనిపించింది తెలుసా. ఫస్ట్ లో నాకు ఇది లేదు. ఓకే, సరే నా మీద అసలు వేరే ఒపీనియన్ ఉందంట. అసలు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు అంటే మీవే నేను 2-3 ఇంటర్వ్యూస్ చూసిన. నిజానికి నేనే అసలు చాలా మందికి చెప్తూ ఉంటా, ఒక సంఘటనను చూసి ఒక మనిషిని అంచనా వేయకూడదని. అది నేనే పొరపాటు చేసినానేమో అనిపించింది మీ విషయంలో. అసలు ఎంత మంచిగా ఉన్నారు తెలుసా మీరు, హ్యాపీగా మాట్లాడుతూ నవ్విస్తూ వచ్చిన పర్సన్ ని అసలు ఎంత. నేనైతే ప్రతిదీ నవ్వుకుంటూ చెప్పిన మీతో, అంటే హార్ట్ఫుల్ గా ప్రతిదీ ఓపెన్ అప్ అయినా. ఇంటర్వ్యూలో చూసి అసలు ఏదో అనుకోకండి, ఇంటర్వ్యూ చేశాక అసలు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది రిలేషన్, అట్లా ఉంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి.